స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో మనం కమ్యూనికేషన్, దాని యొక్క టైప్స్, ప్రాసెస్, బ్యారియర్స్ చూద్దాం. ఓకేనా? అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మన యొక్క సమాచారాన్ని, ఏదైనా సమాచారాన్ని ఒకరికొకరు తెలుసుకోవడాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని ఒకరికొకరు తెలియజేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు. అలాగే సమాచారమే కాదు, మన యొక్క ఐడియాస్ కానీ, ఫీలింగ్స్ కానీ, ఏదైనా మెసేజెస్ కానీ ఒకరికొకరు మనం పంచుకోవడాన్ని, ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ అంటాం. అవునా? ఇప్పుడు నేను ఒక ఫోన్ లో మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు సంబంధించిన ఏదో విషయాలన్నీ ఒకరితో తెలియజేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాన్ని కమ్యూనికేషన్ అంటారు. అవునా? అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, నేను సెండ్ చేస్తున్నాను, లేదా మెసేజ్ చేశారు మీరు, లేదా మాట్లాడుతున్నారు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని మనం ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ అంటారు. బిట్వీన్ 2 or more పీపుల్, 2 లేదా అంతకన్నా. ఒక కమ్యూనికేషన్ కి ఎప్పుడు కూడా 2 పర్సన్స్ అనేది అవసరం. అవునా? అంటే ఒక సెండర్, ఒక రిసీవర్. It's maybe in any form, so that the other person clearly understand what is being said. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఒక పర్సన్ ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది అండర్స్టాండ్ అవుతుంది. కమ్యూనికేషన్ లేకపోతే, ఇప్పుడు కమ్యూనికేషన్ కి కావాల్సిన మనకి మెయిన్ ఏంటి? లాంగ్వేజ్. అవునే? ఒక లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చేస్తాం? కమ్యూనికేట్ చేస్తాం మన ఇన్ఫర్మేషన్ ని. మనకి అప్పుడే మనకి ఆ పర్సన్ ఏమంటున్నారు అనేది మనకి అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీనికి డెఫినేషన్ చూద్దాం. కమ్యూనికేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే ఒక సమాచారాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ ని ఒకరికి, ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అంటే పంపించడం లేదా రిసీవ్ చేసుకోవడం. ఈ రెండు కనుక కలిస్తే దాన్ని కమ్యూనికేషన్ అంటారు. అంతే కదా, ఒక సెండర్ ఉంటే కంపల్సరీగా ఒక రిసీవర్ ఉంటారు. అది మీరు ఫోన్ లో సంభాషించండి, డైరెక్ట్ గా సంభాషించండి, మెసేజ్ చేయండి, ఏదైనా చేసినా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలంటే ఒక 2 పీపుల్ అనేది కంపల్సరీ. ఒకరు సెండర్, ఒకరు రిసీవర్. సో ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేసి రిసీవ్ చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ అంటారు. మరి మేనేజ్మెంట్ కంటెస్ట్ లో, మేనేజ్మెంట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. మేనేజర్స్ హ్యావ్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ మేనేజర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ. ఆ కమ్యూనికేషన్ అనేది క్లియర్ గా వెళ్తేనే, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్ గా వెళ్తేనే ఎంప్లాయీస్ అనేది వాళ్ళు కరెక్ట్ గా వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఎంప్లాయీస్ హ్యావ్ టు షేర్ ద ఫీడ్బ్యాక్. అలాగే ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకోవడానికి కూడా ఈ కమ్యూనికేషన్ అనేది కావాలి. ప్రతి దాంట్లో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఇప్పుడు మనం చెప్తానే కదా వాళ్ళకి అర్థం అవుతుంది ఏం వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైనా వర్క్ చేయాలనుకోండి, ఒక ఎంప్లాయీ వర్క్ ఇది కావాలమ్మా, ఇది చేయాలి మీరు అని చెప్తేనే కదా వాళ్ళకి అర్థం అవుతుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. టీమ్స్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఇప్పుడు అందరు టీము కలిసిమెలిసి పని చేయాలనుకోండి, అప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అలాగే ప్లాన్స్ అండ్ డెసిషన్స్, ప్లానింగ్ చేయాలన్నా, డెసిషన్ చేయాలన్నా, ఏదైనా అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, అన్నిటికీ కూడా మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ క్లియర్, కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదనుకోండి, వర్క్ విల్ బి డిలేడ్. అంతే కదా, ఇప్పుడు కమ్యూనికేషన్ అది సరిగ్గా లేదు, నేను ఏదో ఫోన్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇలా పలానా వర్క్ ఉంది, రేపటి గంటలా కంప్లీట్ చేయండి మీరు అని చెప్పాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అది ఫోన్ ఏదో నెట్వర్క్ ప్రాబ్లం, సరిగ్గా వినిపించలేదు. అప్పుడు ఏమవుతుంది? కమ్యూనికేషన్ అనేది క్లియర్ గా లేదు. అప్పుడు వర్క్ ఏమవుతుంది? డిలే అవుతుంది, లేదా మిస్టేక్స్ అవ్వచ్చు, లేదా మనం ఏదైతే గోల్స్ ఇచ్చామో అది కెనాట్ బి అచీవ్డ్, అంటే అచీవ్ చేయలేకపోవచ్చు. సో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు క్లియర్ కట్ గా ఉండాలి. ఇక్కడ రకరకాల థియరీస్, రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు కమ్యూనికేషన్ మీద. చూద్దాం. వెబ్స్టర్స్ డిక్షనరీ ప్రకారం కమ్యూనికేషన్ గురించి ఏం చెప్పారంటే, ఈ ఎందుకు చెప్తున్నానంటే ఈ డెఫినేషన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి డెఫినేషన్ ఇచ్చి ఎవరు చెప్పారని ఆథర్ నేమ్స్ ఇస్తున్నాడు. Communication is the process by which the information is exchanged between the individuals through a common system of symbols, signs or behavior. Communication అంటే ఏంటని చెప్పారంటే వెబ్స్టర్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ కామన్ గా ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కానీ త్రూ ఏ కామన్ సిస్టమ్ ఆఫ్ ఎయిదర్ సింబల్స్ యూజ్ చేసి, లేదా బిహేవియర్ యూజ్ చేసి, సైన్స్ ద్వారా, దేని ద్వారా అయినా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. అది ఒక ప్రాసెస్ అని చెప్పారు ఆయన.
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ కన్వేయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఏం చెప్తుందంటే ఒకరికొకరు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి సమాచారాన్ని కన్వే చేయడాన్ని కమ్యూనికేషన్ అంటాం అని చెప్పింది. నెక్స్ట్ కెయిత్ డేవిస్ ఏం చెప్పారంటే కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే మనం సమాచారాన్ని పాస్ చేసి దాని ద్వారా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ ఏదైతే ఉందో సమాచారం దాన్ని అర్థం చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ అని చెప్పారు. ఎవరు? కెయిత్ డేవిస్. న్యూమెన్ అండ్ సమ్మర్ అని చెప్పారంటే కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఐడియాస్, ఒపీనియన్స్, ఎమోషన్స్ బై 2 or more పర్సన్స్. కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఒక మనకు ఫ్యాక్ట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, నిజాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం అంట, ఐడియాస్ ని, ఓకే, ఒపీనియన్స్ ని, అభిప్రాయాల్ని, ఎమోషన్స్ ని, ఇవన్నిటిని ఎక్స్చేంజ్ చేసుకుంటే 2 or more పర్సన్, 2 లేదా అంతకన్నా 2 అనే పర్సన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఎప్పుడైతే ఒక పర్సన్ చెప్పేవాడు ఉంటే ఒక పర్సన్ లిజనర్ ఉంటారు, అవునా, సెండర్ ఉంటే రిసీవర్ కంపల్సరీ ఉంటారు. సో 2 persons అనేది కంపల్సరీ, అందుకని 2 or more పర్సన్స్ అంటున్నారు. లూయిస్ ఏ ఎల్లన్ ఏం చెప్పారంటే కమ్యూనికేషన్ ఈజ్ అ బ్రిడ్జ్ ఆఫ్ మీనింగ్, ఇట్ ఎనేబుల్స్ ద పీపుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. కమ్యూనికేషన్ అంటే ఏంటి అంట, ఒక అర్థం అంట, ఒక అర్థానికి ఒక మనం గనక ఒక బ్రిడ్జ్ వేస్తే దాన్నే కమ్యూనికేషన్ అంటాం అన్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలంటే దానికి ఒక ఏదో ఒక మీడియేటర్ ఉండాలి, ఓకేనా. ఆ మీడియేటర్ ఏంటంటే కమ్యూనికేషన్ ద్వారానే మనం అర్థం తెలియజేయగలం, వాళ్ళకి ఏదైనా సరే తెలియజేయగలం. ఇట్ ఎనేబుల్స్ ద పీపుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇంకా పీటర్ డ్రక్కర్ ఏం చెప్పారంటే కమ్యూనికేషన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ మేనేజల్ ఫంక్షన్స్. ప్రతి మేనేజల్ ఫంక్షన్స్ కి ఏదైతే పునాది అంట కమ్యూనికేషనే పునాది అని చెప్పారు. ఎవరు? పీటర్ డ్రక్కర్. ఓకేనా, ఇక్కడతో మనకి డెఫినేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ప్రాసెస్ చూద్దాం. అంటే స్టెప్ బై స్టెప్ గా కమ్యూనికేషన్ అనేది ఎలా మనం కమ్యూనికేట్ చేస్తాము, ఒక పర్సన్ తో ఒక ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తాం అనేది కమ్యూనికేషన్ ప్రాసెస్. ఓకేనా, కమ్యూనికేషన్ హ్యాపెన్స్ బై సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఒక్కొక్క స్టెప్ వైజ్ గా మన కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. బిలో ఈజ్ అ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఎగ్జామ్స్. చూడండి నేనేం చెప్పాను అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను. సో చూడండి, ఫస్ట్ సెండర్ ఏం చేస్తాడు? ద పర్సన్ హూ వాంట్స్ టు కమ్యూనికేట్ ఆర్ గివ్ మెసేజ్. ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఉండే పర్సన్ ఎవరు అంటే సెండర్ అంటే ఎవరైతే మనకి సమాచారాన్ని పంపించేవాడు, ఓకేనా. అతను ఏం చేస్తాడంటే మెసేజ్ ని పంపిస్తాడు లేదా కమ్యూనికేట్ చేస్తాడు. ఫోన్ ద్వారా చేయొచ్చు, మనిషి మాట్లాడడం ద్వారా చేయొచ్చు, ఎలా అయినా, ఓకేనా. ఐడియా ఆర్ మెసేజ్. సెండర్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఎవరంటే సెండర్, తర్వాత ఐడియా మెసేజ్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చెప్పాను, నాకు ఒక లీవ్ కావాలి, నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి మా కాలేజ్ కి నేను ఏదో మెసేజ్ చేశాను అనుకోండి, ఓకేనా. సో దాన్ని ఏమంటారు? ఐడియా ఆర్ మెసేజ్. అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఆ ఇన్ఫర్మేషన్ నేను మా హెచ్ఓడికో ఏదో పంపించాను అనుకోండి. సో ఈ ఐడియా ఆర్ ఇన్ఫర్మేషన్ ని ఏమనాలి? ఈ ఐడియా అండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సెకండ్ స్టెప్ అండి. ఫస్ట్ సెండర్ ఇంపార్టెంట్, తర్వాత ఐడియా ఆర్ మెసేజ్. ఆ ఇన్ఫర్మేషన్ ని మనం సెండర్ మనకి షేర్ చేయడానికి, ఓకేనా. సెండర్ ఏం చేస్తాడు? ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తాడు. నెక్స్ట్ ఎన్కోడింగ్. సెండర్ అయిపోయాడు, ఐడియా ఆర్ మెసేజ్ అయిపోయింది. నెక్స్ట్ ది ఎన్కోడింగ్ అంటే కన్వర్టింగ్ ద మెసేజ్ ఇంటూ వర్డ్స్, సింబల్స్ ఆర్ గెస్టర్స్. ఈ మెసేజ్ ని మనం ఏం చేస్తాం? ఒక వర్డ్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మనసులో అనుకుంటే సరిపోదుగా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో పంపించాలనుకోండి, దాన్ని వర్డ్స్ కింద కన్వర్ట్ చేస్తాను, అవునా. వర్డ్స్ కింద కన్వర్ట్ చేసి దానికి ఒక మెసేజ్ లా చేసి, అంటే దాన్ని ఎన్కోడింగ్ అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ ని నేను ఒక మెసేజ్ గా కన్వర్ట్ చేస్తున్నాను, ఓకేనా. నా మైండ్ లో ఉందనుకోండి, ఇప్పుడు మైండ్ లో ఉండిపోతే ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. సో ఫస్ట్ ఎన్కోడ్ చేయాలి, దాన్ని ఒక వర్డ్స్ గా మనం కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఛానల్ ఆర్ మీడియం. ఇక్కడ నేను ఫోన్ వాడాను, ఓకేనా, అది ఛానల్ అనమాట. అంటే మెసేజ్ ని ఎలా పంపిస్తున్నారు? స్పీకింగ్ ద్వారానా, రైటింగ్ ద్వారానా, ఫోన్ ద్వారానా, ఈమెయిల్ ద్వారా, ఇవన్నీ కూడా ఛానల్ ఆర్ మీడియం. అంటే ఏదైతే మెసేజ్ ని పాస్ చేయడానికి ఉన్న ఉపయోగపడే మీడియేటర్ అనమాట. రిసీవర్. ఇప్పుడు సెండర్ ఉన్నారు, మెసేజ్ ఏంటో తెలిసింది, మెసేజ్ ని ఎన్కోడ్ చేసాం, ఒక ఛానల్ ద్వారా ఆ మెసేజ్ ని పంపించాం. అప్పుడు ఏం చేస్తారు? రిసీవర్ అని ఆయన రిసీవ్ చేసుకుంటారు. రిసీవర్ అంటే ఏ పర్సన్ కి మనం వెళ్ళాలో ఆ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకున్నారు. ద పర్సన్ హూ రిసీవ్స్ ద మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, కాలేజ్ లో ఒక హెచ్ఓడికి మెసేజ్ చేయాలి, నేను లీవ్ తీసుకుంటున్నాను, మెసేజ్ చేశాను, రిసీవ్ చేసుకున్నారు ఆయన.
తీసుకుని ఏం చేశారు, డీకోడింగ్, అండర్స్టాండింగ్ ఆర్ ఇంటర్ప్రెటింగ్ ద మెసేజ్ బై ద రిసీవర్. డీకోడింగ్ అంటే ఫస్ట్ ఆ మెసేజ్ అసలు ఓపెన్ అవ్వాలి. అవునా, ఇప్పుడు ఫోన్ లో పంపించాను అనుకోండి, నెట్వర్క్ సరిగ్గా లేదు, ఇంటరప్టింగ్ అయిపోయింది నెట్వర్క్, అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా, అందుకని ఆ మెసేజ్ అనేది ఫస్ట్ పాస్ అవ్వాలి, డీకోడ్ అవ్వాలి, అండర్స్టాండ్ అవ్వాలి. నేను లేదు మాట్లాడుతున్నాను, నేను సరిగ్గా మాట్లాడింది అర్థం కాలేదు ఫోన్ లో అంటే రిసీవర్ అనేవాడు సరిగ్గా అర్థం చేసుకుని ఇంటర్ప్రెట్ అయింది ఆ మెసేజ్. అందుకని ఫుల్లీ అండర్స్టాండ్ ఆఫ్ ద మెసేజ్, దాన్ని డీకోడింగ్ అంటే. డీకోడింగ్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెసేజ్ వాట్ ఐఎమ్ సెండింగ్ అనమాట. నెక్స్ట్ ఇది ఫీడ్బ్యాక్. ఇప్పుడు సరే డీకోడ్ అయిపోయింది, అండర్స్టాండ్ బాగా చేసుకున్నారు, ఓకే అమ్మ ఈవిడ రేపు రారు ఈ ప్రొఫెసర్, సో మనం ఏదైనా సబ్స్టిట్యూషన్ పెట్టాలని అనుకుంటారు. సో ఫీడ్బ్యాక్ ఏంటి, ద రిసీవర్స్ రెస్పాన్స్ టు షో వెదర్ ద మెసేజ్ వాజ్ అండర్స్టూడ్ ఆర్ నాట్. ఫీడ్బ్యాక్ ఏంటి, రిసీవర్ రెస్పాన్స్ ని బట్టి ఉంటది, ఏ విధంగా ఆ మెసేజ్ ని అండర్స్టాండ్ చేసుకున్నాడో దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ అనేది ఉంటది. ఓకేనా, ద రిసీవర్స్ రెస్పాన్స్ టు షో వెదర్ ద మెసేజ్ వాజ్ అండర్స్టూడ్. మెసేజ్ అనేది సరిగ్గా అర్థం కాలేదనుకో అప్పుడు ఫీడ్బ్యాక్ వేరేగా ఉంటుంది. మెసేజ్ అర్థం కాలేదండి ఏంటి మీరు పంపించారు అని అడుగుతారు కదా, సో అది ఆ ఫీడ్బ్యాక్ ఉంటుంది. లేదా అండర్స్టాండ్ అయితే రిప్లై ఇస్తారు. సో నెక్స్ట్ నాయిస్, ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ ఆర్ ఇంటర్ప్రెట్స్ ద కమ్యూనికేషన్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఆపోజిట్ పర్సన్ మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు అది చాలా కొంచెం దూరంగా ఉన్నారనుకోండి, మధ్యలో ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాసే చెప్తున్నాను నేను, మధ్యలో మీకు ఏదైనా వేరే సౌండ్స్ అనేవి వినిపిస్తున్నాయి అనుకోండి, నాయిస్ అనేది వచ్చింది అనుకోండి డిస్టర్బ్ అవుతూ, అప్పుడు ఏమవుతుంది, నేను కమ్యూనికేట్ చేసేది మీకు ఆ మెసేజ్ అనేది మీకు పాస్ అవ్వదు. ఓకేనా, సో లేదా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, నేను కమ్యూనికేట్ అని అంటుంటే కామన్ అని వినబడింది అనుకోండి, సో యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ ద మెసేజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకేనా, అందుకనే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెండర్ ఉండాలి, లేదా ఆ మెసేజ్ అనేది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఎన్కోడ్ అవ్వాలి. ఒక మెసేజ్ అనేది ఉండాలి ఫస్ట్, తర్వాత అది ఎన్కోడ్ అవ్వాలి అంటే ఒక వర్డ్స్ కింద ఫామ్ అవ్వాలి, ఒక స్పీచ్ కింద అవ్వాలి, లేదా సింబల్స్ కింద అవ్వాలి, లేదా గెస్చర్ కింద అవ్వాలి. ఆ తర్వాత ఆ మెసేజ్ ని మనం ఏదో ఒక ఛానల్ ఆర్ మీడియేటర్ ద్వారా పంపించాలి. దాన్ని రిసీవ్ చేసుకోవాలి, మళ్ళీ ఆ రిసీవర్ దాన్ని కరెక్ట్ గా డీకోడ్ చేసుకోవాలి. అప్పుడు ఫీడ్బ్యాక్ అంటే అప్పుడు తన యొక్క రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకేనా, అది కరెక్ట్ గా అండర్స్టాండ్ చేస్తే కరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది, లేదంటే వేరేగా రెస్పాన్స్ వస్తుంది. ఈ అన్నిటికి డిస్టర్బెన్స్ ఒక నాయిస్. సో ఇది ప్రాసెస్ అనమాట. సెండర్, ఐడియా, మెసేజ్, ఎన్కోడింగ్, మీడియం రిసీవర్, డీకోడింగ్, ఫీడ్బ్యాక్, నాయిస్. సో ఇక్కడ నేను డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ లో ఇచ్చాను. ఇది ఎంబీఏ వాళ్ళకి ఉంటది కదా, వాళ్ళకి ఎగ్జామ్స్ లో ఈ డయాగ్రామ్ వేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయండి. యూజీసీ నెట్ వాళ్ళకంటే అన్ని చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి మిగతా వాళ్ళకి కూడా ఉపయోగించేలాగా ఉంది. మన నోట్స్ అనేది టెలిగ్రామ్ లో మీకు అవైలబిలిటీలో ఉంది. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ ని ఇంకా చూడలేదో వాళ్ళు దయచేసి డిస్క్రిప్షన్ లో ఉంది, మన అబౌట్ డిస్క్రిప్షన్ లో ఆ టెలిగ్రామ్ కనుక క్లిక్ చేస్తే మీరు ఛానల్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఫ్రీ నోట్స్ అనేది యూజీసీ నెట్ వాళ్ళకి, ఎంబీఏ, బీకామ్ ఎవరికైనా అవి ఉపయోగపడతాయి నేను పెట్టే నోట్స్ అన్ని. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి? కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారాన్ని పాస్ చేయడము, షేర్ చేసుకోవడము కాదు కమ్యూనికేషన్ అంటే. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ కోఆర్డినేటింగ్ ద యాక్టివిటీస్, బిల్డింగ్ ద రిలేషన్షిప్స్, మోటివేటింగ్ ద ఎంప్లాయీస్ అండ్ మేకింగ్ ద డెసిషన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఒక యాక్టివిటీస్, ఒక వర్క్ అనేది కోఆర్డినేట్ చేయడానికి, అలాగే ఒక రిలేషన్షిప్స్, ఒక ఎంప్లాయీతో ఒక రిలేషన్షిప్ అనేది బిల్డప్ చేయడానికి, అలాగే ఎంప్లాయీస్ ని మోటివేట్ చేయడానికి, అలాగే మన మేనేజింగ్ డెసిషన్ కి అన్నిటికీ ఒక ఆర్గనైజేషన్ లో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంతా మనం మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి, అంతేగాని నార్మల్ పర్సన్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాదు. ఓకేనా, బికాస్ వీఆర్ టెల్లింగ్ ద మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం కమ్యూనికేషన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి. మేనేజర్స్ యూజ్ ద కమ్యూనికేషన్ టు ప్లాన్, ఆర్గనైజ్, లీడ్ అండ్ కంట్రోల్. ఏం చెప్తున్నారు, మేనేజర్స్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంట? ప్లానింగ్ కోసం. ఓకేనా, ఒక వ్యూహ రచన కోసం, అలాగే ఆర్గనైజ్ చేయడానికి, లీడ్ చేయడానికి, ఎలా ఒక వే అనేది చూపించడానికి, ఒక కంట్రోల్ చేయడానికి. ఓకేనా, ఇవన్నిటికీ కూడా ఒక మేనేజర్స్ కి కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, బిలో ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్. కమ్యూనికేషన్స్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్. కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ఎంప్లాయీస్. ఇక్కడ మనకి సమాచారాన్ని అందజేస్తుందంట. ఎవరికి అందజేస్తుందంటే ఎంప్లాయీస్ కి
అందజేయడంలో, ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడంలో కమ్యూనికేషన్ అనేది ఎ బిగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. పీపుల్స్ గెట్ డీటెయిల్స్ అబౌట్ ద ఆర్గనైజేషనల్ రూల్స్, పాలసీస్, ప్రొసీజర్స్, వర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా. పీపుల్ అనే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ రూల్స్ తెలుసుకోవడానికి, పాలసీస్ తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ ఏంటి, అసలు ఆర్గనైజేషన్ ప్రొసీజర్స్ ఏంటి, వాళ్ళ యొక్క వర్క్ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ యొక్క వర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేవి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ కి కమ్యూనికేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ దెమ్ టు అండర్స్టాండ్ దేర్ రోల్స్ క్లియర్లీ. అంటే ఏవైతే ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఏ రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆ రోల్ యొక్క ఇంపార్టెంట్ డ్యూటీస్ అనేవి వాళ్ళు కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ అన్నారు దీన్ని. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక సమాచారం ఇస్తుంది. దేనికి సంబంధించింది? ఆర్గనైజేషన్ యొక్క పాలసీస్, ప్రొసీజర్స్ ఏంటి, అసలు నా వర్క్ స్ట్రక్చర్ ఏంటి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిఎస్ గా వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు కంపెనీ సెక్రటరీ ఆర్ సిఎంఏ గా వర్క్ చేస్తున్నాను అనుకోండి, నా రోల్స్ ఏంటి అసలు అనేది నాకు క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో కమ్యూనికేషన్ అనేది ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్. నెక్స్ట్ కంట్రోల్ ఆర్ రెగ్యులేటివ్ ఫంక్షన్. అంతేకాకుండా కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ బై ద మేనేజర్స్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద బిహేవియర్ ఆఫ్ ద ఎంప్లాయీస్. అంతే కదా, ఎంప్లాయీస్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు? మేనేజర్స్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు. మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి వర్క్ లో, వాళ్ళు మనకు ఒక వే అనేది చూపిస్తారు, ఇది రాంగ్ వే, ఇది కాదండి మీరు ఇలా చేయాలి. అలాగే మన యొక్క బిహేవియర్స్, ఇప్పుడు రాంగ్ వేలో మన బిహేవియర్ ఉందనుకోండి, బిహేవియర్ అంటే ఇక్కడ ఏంటి, మనం తప్పుగా మాట్లాడటం అని కాదు. ఓకేనా. అంటే ఒక మన వే ఆఫ్ వర్క్ అన్నమాట. దాన్ని సరి చేయడానికి కూడా కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. త్రూ రూల్స్, ఇన్స్ట్రక్షన్స్, ఆర్డర్స్, వార్నింగ్స్ అండ్ గైడ్ లైన్స్. ఏ విధంగా చేస్తారు వాళ్ళు కంట్రోల్ అనేది? రూల్స్ ద్వారా, మనకి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా. రెగ్యులేషన్ ఎలా చేస్తారు? ఆర్గనైజేషన్ రూల్స్ తెలియజేస్తారు. ఇవ్వండి రూల్స్, మీరు సాటర్డే సండే మీకు హాలిడే, మండే టు ఫ్రైడే రావాలి, ఇది మీకు వర్క్ టైమింగ్స్, ఇది ఇన్స్ట్రక్షన్స్, మీరు ఇలాంటి వర్క్ చేయాలి. అలాగే ఆర్డర్స్ ఇస్తారు, పలానా వర్క్ ఇక్కడ కన్నా కంప్లీట్ అయిపోవాలి, లేదా వార్నింగ్ ఇస్తారు, దిస్ ఇస్ ద డెడ్ లైన్ ఫర్ యూ, ఆర్ గైడ్ లైన్స్ ఇస్తారు. సో ఇవన్నిటికీ కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ డిసిప్లైన్ ఈజ్ మెయింటైన్. వర్క్ డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేయడంలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అందుకే ఈ టాపిక్ తీసుకుంటున్నాను. ఓకేనా. కమ్యూనికేషన్ టైప్స్, బ్యారియర్స్. ముఖ్యంగా నేను బ్యారియర్స్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, బ్యారియర్స్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. It ensures that people work according to the standards set by the organizations. ఏం చెప్తున్నారు? పీపుల్ అనేవాళ్ళు స్టాండర్డ్స్ ప్రకారం, ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం వర్క్ చేసేటట్టు మనకి కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోకపోతే ఏది ఉపయోగపడదు కదా. సో ఎగ్జాంపుల్, ఇష్యూయింగ్ ఏ సర్క్యులర్ సేయింగ్ నో ఫోన్స్ అలౌడ్ డ్యూరింగ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, వర్క్ చేసేటప్పుడు ఫోన్స్ అనేవి అలౌడ్ కాదు అనే సర్క్యులర్ పాస్ చేసామని, ఇది కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉంటేనే అండర్స్టాండ్ అవుతుంది. లేదంటే వాళ్ళకి ఫోన్స్ అనేవి వాడచ్చేమో అని చెప్పేసి తేవచ్చు. సో కంట్రోలింగ్ రెగ్యులేటివ్ ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ మోటివేషనల్ ఫంక్షన్. మోటివేషనల్ ఫంక్షన్ అంటే కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ మోటివేటింగ్ ద ఎంప్లాయీస్. అంటే కరెక్ట్ గా మనం కమ్యూనికేట్ చేస్తేనే, కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తేనే వాళ్ళని మనం మోటివేట్ చేయగలం. అవునా. గివింగ్ అప్రిషియేషన్ సరిగ్గా ఇవ్వచ్చు. అలాగే ఎంకరేజింగ్ సజెషన్ సరిగ్గా ఎంకరేజ్ చేయొచ్చు. ప్రొవైడింగ్ పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్. అలాగే ఫీడ్బ్యాక్ అనేది కూడా మనం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలిగాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు అనుకోండి. వర్క్ చేస్తున్నప్పుడు నేనేం చెప్పాను అంటే, యు ఆర్ వర్కింగ్ బెస్ట్ అనబోయి బెటర్ అన్నాను అనుకోండి. లేకపోతే ఓకే యు ఆర్ వర్కింగ్ బెటర్ సార్ అన్నాను అనుకోండి. అతను ఏమనుకోవచ్చు, ఓకే బెటర్ అన్నారు అంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే నేను పెద్దగా వర్క్ చేయట్లేదు అంటున్నాడా, ఏంటిది అని అనుకో. అలా కాకుండా యు వర్క్ యువర్ లెవెల్ బెస్ట్ సార్ అన్నాను అనుకోండి. అంటే మీరు ఎంత చేయాలనుకున్నారో మొత్తం మాకు పర్ఫామ్ చేశారు, ఇది నేను చెప్పాలనుకోండి. కానీ నేనేం చేశాను, యు వర్క్ బెటర్ సార్, యు వర్క్ బెటర్ అన్నారు అనుకోండి. అప్పుడు కమ్యూనికేషన్ అనేది రాంగ్ గా మనకి మోటివేట్ అయింది. అప్పుడు ఆ ఎంప్లాయీ మోటివేట్ అవ్వచ్చు, ఏ విధంగా డీలా పడిపోవచ్చు, అన్మోటివేట్ అయిపోవచ్చు. ఓకేనా. లేకపోతే అతను డిస్కరేజ్ అవ్వచ్చు ఆ ఎంప్లాయీ.
when people feel recognized and valued, they work with enthusiasm. ఎప్పుడైతే ఎంప్లాయీస్ అనే వాళ్ళని రికగ్నైజ్ చేసి, ఇది బాగా గుర్తుంచుకోండి, రికగ్నైజ్ చేసి వాళ్ళకి వాల్యూ అనేది మనం ఇచ్చామో ఆటోమేటిక్ గా వాళ్ళ వర్క్ పట్ల ఎంతూజియాజం అంటే ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఎంతూజియాజం అంటే తెలుసుకోవాలని కోరిక, వర్క్ ని ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలని కోరిక. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అంతే, స్టూడెంట్స్ ని కూడా మనం ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది చాలా హార్డ్ వర్కర్స్ ఉంటారు స్టూడెంట్స్ లో, వాళ్ళని డాలర్స్ ని కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే, ప్రొఫెసర్స్ అందరినీ ఒకలాగే అందరితో కలిపి తిట్టేస్తూ ఉంటారు. ఓకేనా, మీరు అందరూ ఇవాళ సరిగ్గా వర్క్ చేయలేదు అలా కాకుండా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎవరైనా స్పెషల్ గా మంచిగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళని ఒక క్లాప్ చేయడము, వాళ్ళు మంచిగా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వటము, దానివల్ల ఏంటి, ఓకే నెక్స్ట్ టైం మనం కూడా గిఫ్ట్ తెచ్చుకోవాలని ఒక ఎంతూజియాజం పెరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ లో కూడా అంతే, రికగ్నిషన్ అనేది ఉండాలన్నమాట. మేనేజర్ షుడ్ ప్రైజ్ అన్ ఎంప్లాయీ ఫర్ ద గుడ్ వర్క్. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎంప్లాయీ వాళ్ళ మేనేజర్స్ ని ఎప్పుడు ప్రైజ్ చేయాలి గుడ్ వర్క్ అనేది పర్ఫార్మ్ చేసినప్పుడు. సో మోటివేషనల్ ఫంక్షన్ కి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ ఆర్ ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్, పీపుల్ యూజ్ ద కమ్యూనికేషన్ టు ఎక్స్ప్రెస్ దే ఫీలింగ్స్, ఎమోషన్స్, యాటిట్యూడ్స్, ఒపీనియన్స్. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని తెలియజేయాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సాడ్ గా ఉన్నాను, సో లేదా నేను ఎమోషనేట్ గా ఉన్నాను, యాటిట్యూడ్ అనేది లేదా నా యాటిట్యూడ్ అనేది కరెక్ట్ గా నేను పర్ఫార్మ్ చూపించాలన్నా, నా ఒపీనియన్ తెలియజేయాలన్నా కూడా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదో ప్రాజెక్ట్ మీద మనకి పీపీటీ ప్రెజెంటేషన్ ఉందనుకోండి, అప్పుడు నేను నా ఒపీనియన్ అనేది పీపీటీ ప్రెజెంట్ చేశాక నేను ఒపీనియన్ తెలియజేయాలనుకోండి, నేను తప్పుగా కొంచెం తెలియజేశాను, యాక్చువల్లీ నా మైండ్ లో ఉంటుంది, నేను ఒపీనియన్ అనేది కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదు, సో మిస్అండర్స్టాండ్ చేస్తుంది. ఇలా మనకు చాలా మందికి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఒకటే ఫీల్ అవుతారు, ఒకటి చెప్పాలనుకుంటారు, తీరా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కొంచెం కమ్యూనికేషన్ అని మిస్అండర్స్టాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ ద హెల్దీ రిలేషన్షిప్స్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. మన ఒపీనియన్స్ అనేవి మనం కమ్యూనికేట్ చేయడం ద్వారా ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి ఒక ఆర్గనైజేషన్ లో ఒక మంచి రిలేషన్షిప్ అనేది, హెల్తీ రిలేషన్షిప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇట్ క్రియేట్స్ ఏ పాజిటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎమోషనల్ ఆర్ ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంటిగ్రేటివ్ కోఆర్డినేషన్ ఫంక్షన్ లో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా కమ్యూనికేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే లింకింగ్, ఇట్ లింక్స్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ వర్కర్స్. అంతే కదా, కమ్యూనికేషన్ ద్వారానే మనం అన్ని డిపార్ట్మెంట్స్ ని లింక్ చేయగలం ఒకటి. ఇప్పుడు ఈఆర్పి డిపార్ట్మెంట్ ఉంది, కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, లేదా టాక్సేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. సో ఈఆర్పి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మనం టాక్సేషన్ అన్ని చేశాక దాన్ని ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ చేసి అప్పుడు మనకి ఏం చేస్తుందంటే మనకి ఆర్గనైజేషన్ కి ఇస్తుంది. ఓకేనా, ఆర్గనైజేషన్ కి క్యారో రిపోర్ట్స్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ ట్యాక్స్ రిపోర్ట్స్ అన్ని క్యారో రిపోర్ట్స్ లో మనం యాడ్ చేసుకుంటాం. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని లింక్ చేయాలి దీనికి. ఓకేనా, ఒక ఈఆర్పి, ఒక టాక్సేషన్, ఒక కాస్టింగ్, ఇవన్నీ కలిపితేనే మనకి ఫైనల్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వగలం, ఒక క్యారో రిపోర్ట్ అనేది ఇస్తాం. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని, డిఫరెంట్ వర్కర్స్ ని లింక్ చేయడానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. It ensures that all units of the organization work together harmoniously. అందరూ కలిసిమెలిసి, ఇక్కడ హార్మోనియస్లీ అంటే ఏంటంటే ఏ విభేదాలు లేకుండా అని. ఇంకా హార్మోనియస్ గా వర్క్ చేయడం ఏంటంటే ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ తో అందరూ కలిసిమెలిసి పనిచేయడానికి మనకి అన్ని యూనిట్స్ కావాలి, ఇంపార్టెంట్. కాబట్టి ఏ ఒక్క యూనిట్ ఆర్గనైజేషన్ లో సరిగ్గా వర్క్ చేయకపోయినా ఆర్గనైజేషన్ డిస్టర్బ్ అవుతుంది, దాని యొక్క ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. సో కమ్యూనికేషన్ అనేది ఇంట్రాగేటివ్ కోసం, కోఆర్డినేషన్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. కోఆర్డినేషన్ అంటే కలిసిమెలిసి ఉండటానికి అన్ని యూనిట్స్, అన్ని డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ ది సోషల్ ఫంక్షన్. కమ్యూనికేషన్ హెల్ప్స్ టు డెవలప్ ద ఫ్రెండ్షిప్, ట్రస్ట్, బాండింగ్ అమాంగ్ ద ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ యొక్క స్నేహ బంధానికి కానీ, వాళ్ళ యొక్క ట్రస్ట్, నమ్మకానికి కానీ, బాండేజ్ కానీ అన్నిటికీ కూడా సపోర్టివ్ గా, ఫ్రెండ్లీగా ఉండడానికి వర్క్ ప్లేస్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంతా వర్కింగ్ కి సంబంధించి. ఓకేనా, నాట్ స్టూడెంట్స్ అందుకని ఫ్రెండ్షిప్, ట్రస్ట్, బాండేజ్ అంటే అలాగ అనుకోకండి. ఓకేనా, ఇక్కడ మనం ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక ఎంప్లాయీస్ గురించి చెప్తున్నాం. డెసిషన్ మేకింగ్ ఫంక్షన్ అంటే కరెక్ట్ డెసిషన్స్ రిక్వైర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్ గా మనం డెసిషన్స్ అనేవి, నిర్ణయాలు అనేవి తీసుకోవాలంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి.
కమ్యూనికేషన్ హెల్ప్స్ ద మేనేజర్స్ కలెక్ట్ ద డేటా, అనలైజ్, డిస్కస్ ఆల్టర్నేటివ్స్ అండ్ దెన్ డిసైడ్స్. కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, డేటా అనేది కరెక్ట్ గా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఆ డేటాని అనలైజ్ చేసి దాన్ని బట్టి ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకుని అప్పుడు డిసైడ్ అవుతారు. అవునా? అంటే కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ గా ఉంటేనే మనం డేటా అనేది కరెక్ట్ గా కలెక్ట్ చేసుకోగలం. కరెక్ట్ గా డేటా కలెక్ట్ చేస్తేనే కరెక్ట్ గా అనలైజ్ చేయడం. అనలైజింగ్ కరెక్ట్ గా ఉంటేనే అనలైజింగ్ కూడా కమ్యూనికేషన్ ద్వారానే. అప్పుడే ఆల్టర్నేటివ్స్ అనేవి చూస్తాం. ఓకేనే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఏ అండ్ బి ఉందనుకోండి. ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలంటే దాని గురించి డేటా అనలైజ్ చేసి కలెక్ట్ చేసి అనలైజ్ చేసి దానికి బి బెటరా ఏ బెటరా అని కంపేర్ చేసి అప్పుడు డిసైడ్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ డెసిషన్ మేకింగ్ లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ది కల్చరల్ ఫంక్షన్. కల్చరల్ ఫంక్షన్ ఏంటంటే ఆర్గనైజేషన్ కల్చర్. ఇక్కడ కల్చర్ అంటే ఇక్కడ మనం వేసుకునే ఇది కాదు, ఆర్గనైజేషన్ వాల్యూస్ అన్నమాట. ఓకేనా, వాల్యూస్, బిలీఫ్స్, వాళ్ళ యొక్క వర్క్ కల్చర్ ఇక్కడ. ఓకేనా, ఆర్గనైజేషన్ కల్చర్ అంటే ఇక్కడ వర్క్ కల్చర్. వర్క్ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క వాల్యూస్ ఏంటి, ఏ మిషన్ కోసం, ఏ విజన్ కోసం, ఏ మిషన్ కోసం అసలు ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది, వాళ్ళ యొక్క స్ప్రెడ్స్ ఏంటి, ప్రిజర్వ్స్ ఏంటి, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ద్వారానే మనకు తెలుస్తాయి. న్యూ ఎంప్లాయీస్ లెర్న్ ద కల్చర్ త్రూ ద కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ద్వారానే ఆర్గనైజేషన్ కల్చర్ అనేది ఎంప్లాయీస్ ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ టైప్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మాలిటీ. ఫార్మాలిటీని బట్టి మనకి ఎలా డివైడ్ అయిందంటే, ఎలా టైప్స్ గా డివైడ్ అయింది చూద్దాం. ఫస్ట్ ది ఫార్మల్ కమ్యూనికేషన్. ఇది చూసుకోండి, ఫార్మల్ కమ్యూనికేషన్ కమ్స్ అండర్ ద బేసిస్ ఆఫ్ ఫార్మాలిటీ. Formal communication is the official and structured way of sharing the information within an organization. Formal communication అంటే ఏంటంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ కమ్యూనికేషన్. అంటే ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఆఫీస్ లో మీరు ఒక కొలీగ్ తో మాట్లాడుతున్నారు. ఆ కొలీగ్ తో దేనికి సంబంధించిన మాట్లాడుతున్నారు, మీరు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. ఓకేనా, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఫార్మల్ గా ఉంటది. కమ్యూనికేషన్ అనేది ఫార్మల్ గా అంటే రెస్పెక్టబుల్ మేనర్ లో, ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక టీమ్ మెంబర్స్ లో టీమ్ లీడర్ మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ ఫార్మల్ కమ్యూనికేషన్. టీమ్ మెంబర్ కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాడు. సో ఇట్స్ ఏ ఫార్మల్ ఇన్ఫర్మేషన్. అందులో ఏమేమి ఉంటాయి, ఒక రూల్స్ ఉంటుంది, ఒక సిస్టమాటిక్ హైరార్చీ ఉంటుంది. హైరార్చీ అంటే స్టెప్ బై స్టెప్, ఇది తర్వాత ఇది అని. ఒక అథారిటీ లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక లెవెల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏదో బోనస్ ఏదైతే ఎవరైతే ఈ ఇయర్ బాగా వర్క్ చేస్తారో కమిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అని ఏదో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది అనుకోండి. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి మీడియం లెవెల్ మేనేజ్మెంట్ కి వెళ్తుంది, మీడియం లెవెల్ నుంచి లో లెవెల్ మేనేజ్మెంట్ కి వెళ్ళాలనుకోండి. ఇన్ఫర్మేషన్ వర్కర్స్ కి సంబంధించి, ప్రొడక్షన్ కి సంబంధించి. సో ఒక హైరార్చీ లెవెల్స్ ఉంటాయి, ఒక రూల్స్ ఉంటాయి, దానికి ఒక అథారిటీ లెవెల్స్ ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిస్టమాటిక్ మేనర్ లో ఒక అఫీషియల్ గా కనుక వెళ్తుంటే దాన్ని ఆ మెసేజ్ అనేది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. మెసేజెస్ మూవ్ ఇన్ ఎ ప్లానెడ్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. ఏ విధంగా వెళ్తుంది ఆ ఇన్ఫర్మేషన్, ఒక ప్లానెడ్ గా, ఒక స్ట్రక్చరల్ గా, ఒక ఆర్గనైజింగ్ మేనర్ లో వెళ్తుంది. ఇట్ ఈస్ యూజువల్లీ డాక్యుమెంటెడ్ అండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్ లో ఉందనుకోండి, కాలేజ్ లో ఏదో సర్క్యులర్ రిలీజ్ చేయాలి, అదొక ఇన్ఫర్మేషన్, ఒక కమ్యూనికేషన్. కానీ అలా ఎలా చేస్తారు, ఒక ప్రిన్సిపల్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు, చెప్పగానే దాన్ని ఏదో ఒక సర్క్యులర్ గా సిస్టమ్ లో ఒక టైప్ చేసి ఒక సర్క్యులర్ గా ప్రొవైడ్ చేస్తారు, అంటే డాక్యుమెంట్ చేస్తారు. చేశాక దాన్ని అప్పుడు మనకి ప్రతి కాలేజ్ స్టూడెంట్స్ కి దగ్గర ప్రతి క్లాస్ కి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. అంటే ఇట్స్ ఎ సిస్టమాటిక్ అండ్ ఫార్మల్ కమ్యూనికేషన్. ఇలాగే ఆర్గనైజేషన్స్ లో కూడా అంతే, ఒక డాక్యుమెంటెడ్ ఫామ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కమిషన్ కి సంబంధించి ఏదో చెప్పాను, ఇలా కమిషన్ కి సంబంధించి ఎక్స్ట్రా బోనస్ ఆర్ ఎక్స్ట్రా కమిషన్ అనేది ఇస్తున్నాము ఎవరైతే ప్రొడక్షన్ అనేది బాగా చేస్తున్నారో వర్కర్స్ కి ఇయర్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకో, ఇట్స్ ఏ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో అది ఫస్ట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, తర్వాత లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఒక డాక్యుమెంట్ ఫామ్ లో, ఏదో ఒక సర్క్యులర్ ఫామ్ లోనో లేకపోతే ఒక క్లియర్ ఒక ప్రొఫెషనల్ ఎవిడెన్స్, ఒక ప్రొఫెషనల్ గాను వెళ్తుంది. అవునా. లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్ క్లియర్, పొలైట్ అండ్ ప్రొఫెషనల్ మేనర్. ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం లాంగ్వేజెస్ అనేవి, చాలా పొలైట్ గా, క్లియర్ గా, ప్రొఫెషనల్ గా రాస్తారు. ఏమన్నా రెస్పెక్టెడ్ అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఉంటాయి. అఫీషియల్ లెటర్స్ ద్వారా చూడండి, అదే సర్క్యులర్స్ ద్వారా, రిపోర్ట్ ద్వారా, లేదా మెమోస్ ద్వారా, లేదా ఈమెయిల్ ద్వారా, ఆఫీస్ మీటింగ్స్ ద్వారా, కాన్ఫరెన్సెస్, నోటీసెస్, ఇవన్నీ కూడా అఫీషియల్ కమ్యూనికేషన్సే. అవునా.
ఒక అఫీషియల్ లెటర్స్ అనేవి రిలీజ్ చేశారనుకోండి, అది ఇప్పుడు నేను చెప్పాను కమిషన్ కి సంబంధించి. సర్క్యులర్ రిలీజ్ చేశారు, ఫోన్స్ అనేవి యూజ్ చేయకూడదు అనేది ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్, అది సర్క్యులర్ అనుకోండి, అది ఫార్మల్ గా వస్తుంది. అలాగే రిపోర్టింగ్, ఏదైనా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా ఫార్మల్ కమ్యూనికేషన్. ఆఫీస్ మీటింగ్, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనుకోండి, సో అది కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తున్నారు, నోటీసెస్, ఇవన్నీ కూడా ఫార్మల్ కమ్యూనికేషన్ కింద వస్తాయి. ఫార్మల్ కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డెసిషన్ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దేనికి ఉపయోగపడుతుందంట? అడ్మినిస్ట్రేషన్ కి, పరిపాలనా విధానానికి, అలాగే డెసిషన్ మేకింగ్, ఒక నిర్ణయాలు అనేవి సరిగ్గా ఒక ఆర్గనైజేషన్ అనేది తీసుకోవాలి అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కమ్యూనికేషన్ అనేది స్లో ఉండొచ్చు, ఎందుకంటే మెసేజెస్ అనేవి స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతాయి కాబట్టి ఓకే, మీడియం ఆఫ్ ఛానల్ కూడా మనకి స్లోగా ఉండొచ్చు ఫార్మల్ కమ్యూనికేషన్. దీని యొక్క అడ్వాంటేజెస్ చూద్దాము. క్లియర్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషన్, రికార్డ్స్ ఆర్ మెయింటైన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్సెస్, క్లియర్ గా ఉంటది. అలాగే రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తాము, ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది, అది చెప్పాను కదా, లెటర్ ద్వారానో సర్క్యులర్ ద్వారానో. అలాగే ఒక రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయడానికి, అకౌంటబుల్ చేయడానికి ఉంటది, అంతే కదా. ఇప్పుడు ఒక టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి ఎదిగిన వెంటనే ఏం చేస్తారు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ వెంటనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని, అమ్మో మేనేజ్మెంట్ నుంచి వచ్చిందా లెటర్ అని చెప్పేసి వెంటనే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎలాగా ఫర్దర్ గా ఏం చేయాలో చూస్తారు. నెక్స్ట్ ఒక డిసిప్లైన్ అనేది ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ లో. కన్ఫ్యూజన్, మిస్అండర్స్టాండింగ్ కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫార్మల్ కమ్యూనికేషన్ కాబట్టి, చాలా జాగ్రత్త పడతారు. దీని డిసడ్వాంటేజెస్ ఏంటంటే టైం కన్జ్యూమింగ్, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కాబట్టి స్లో, టైం కన్జ్యూమింగ్ వెన్ కంపేర్డ్ టు ఇన్ఫార్మల్. అలాగే రెసిడెన్స్ లో అదే చెప్తున్నారు, రిస్ట్రిక్టెడ్ కూడా. అలాగే కొన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండదు ఇందులో, ఏంటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో ఉండదు మనకి, ఎందుకని ఇవన్నీ అఫీషియల్ వే. సో డిలేడ్, అలాగే లేట్ అవుతాయి. కంఫర్టబుల్, నాట్ లెస్, ఇవి అంత కంఫర్టబుల్ గా ఉండవు. సో నెక్స్ట్ చూద్దాము ఫార్మల్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ లో నెట్వర్క్స్ గురించి చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. సో నెట్వర్క్స్ లో ఫస్ట్ ఇది ఏంటి అంటే చైన్ నెట్వర్క్. చైన్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అప్ అండ్ డౌన్ ఏ హైరార్చీ, ఒక హైరార్చ్ లో అప్ టు డౌన్ గానీ డౌన్ టు అప్ గానీ ఇన్ఫర్మేషన్ కనుక వెళ్తుంటే దాన్ని చైన్ నెట్వర్క్ అంటారు. అప్ టు డౌన్ వెళ్తాం ఏంటి మ్యామ్ అంటే హైరార్చీ అంటే లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ మ్యామ్. లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే టాప్ లెవెల్ నుంచి మిడిల్ లెవెల్ కి, మిడిల్ లెవెల్ నుంచి తర్వాత లోవర్ లెవెల్ కి ఒక ఇన్ఫర్మేషన్ కనుక పాస్ అవుతుంటే దాన్ని చైన్ నెట్వర్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోనస్ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ పెంచాలి అనుకుంది అనుకోండి, అది ఫస్ట్ ఏం చెప్తుంది, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి చెప్తుంది, ఓకేనా, మీరు మేనేజర్స్ కి చెప్తుంది. సో మీరు ఇలా వర్కర్స్ కి చెప్పండి, మేము ఇలా త్వరలో ప్రొడక్షన్ ని బట్టి బోనస్ ని పెంచుతాము అని చెప్పారు అనుకోండి, దాన్ని ఏం చేస్తారు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. అంటే ఒక హైరార్చీలో ఒక స్టెప్ బై స్టెప్ లో వెళ్తుంది. సో దాన్ని చైన్ నెట్వర్క్ అంటారనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసారా, A to B, B to C, C to D డయాగ్రామిటిక్ రిప్రజెంటేషన్ మీకు MBA వాళ్ళకి ఏంటంటే చాలా యూజబుల్ గా ఉంటుంది డయాగ్రామ్ లో కనుక రిప్రజెంట్ చేస్తే. మీరు UGC నెట్ వాళ్ళు ఇది గుర్తుంచుకుంటే ఇలా చైన్ నెట్వర్క్ ఇచ్చి ఇది ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చి మనకి ఒక ఇదే నెట్వర్క్ అని ఇస్తే గనక మీకు ఈజీగా ఉంటుంది. సో డయాగ్రామిటిక్ రిప్రజెంటేషన్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీల్ నెట్వర్క్. వీల్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఆల్ మెంబర్స్ కమ్యూనికేట్ త్రూ ఏ సింగిల్ లీడర్. ఏంటంటే మధ్యలో ఒక సింగిల్ లీడర్ ఉంటాడు, అతను కమ్యూనికేట్ చేస్తా ఉంటాడు, ఓకేనా. ఎగ్జాంపుల్ ఒక మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ బోర్డ్ మీటింగ్ అనుకోండి. బోర్డ్ మీటింగ్ లో ఏమవుతుంది, ఏ సిఇఓను మధ్యలో కూర్చున్నాడు, చుట్టూ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. సో అతను ఏం చేస్తాడు, కూర్చుని అతనికి ఏం ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ ఆర్డర్స్, డైరెక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చెప్తా ఉంటాడు, ఓకేనా, రిమైనింగ్ మెంబర్స్ కి. సో అలాంటి దాన్ని వీల్ నెట్వర్క్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ బోర్డ్ మీటింగ్స్, ఇప్పుడు మనం చూస్తాం కదా ఒక కంపెనీ బోర్డ్ మీటింగ్స్ లో మధ్యలో ఒక అతను కూర్చుంటారు, చుట్టూ కూడా అటు సైడ్ ఇటు సైడ్ మెంబర్స్ ఉంటారు, అవునా. అంటే లేదా ఒక సైడ్ మెంబర్స్ ఉండొచ్చు, ఎలా అయినా కూర్చో ఉండొచ్చు ఒక చిన్నదైతే. సో సెంటర్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఆ సెంటర్ పర్సన్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఏ ఇన్ సెంటర్ ఆరోస్ టు ఆల్, ఓకేనా. అంటే ఏ సెంటర్ లో ఉన్నాడు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంటే దాన్ని వీల్ నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ ఇది సర్కిల్ నెట్వర్క్ అంటే ఈచ్ మెంబర్స్ కమ్యూనికేట్ విత్ టు నైబర్స్ ఓన్లీ. అంటే ఏంటంటే తన పక్కన ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ మెంబర్స్ అందరూ రౌండ్ గా కూర్చున్నారు అనుకోండి, టీమ్ మెంబర్స్ అందరూ రౌండ్ గా కూర్చున్నప్పుడు ఏంటంటే ABCDE అని ఉన్నారనుకోండి, A నుంచి Bకి వెళ్తుంది ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా, B నుంచి Cకి వెళ్తుంది.
సి నుంచి డికి వెళ్తుంది, డి నుంచి ఈకి వెళ్తుంది, ఈ మళ్ళీ ఏకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఓకే, దాన్ని సర్కిల్ నెట్వర్క్ అంటారు. అంటే ఒక సర్కిల్ లో ఉండి ఏ నైబర్హుడ్ అంటే ఏంటంటే దగ్గరలో తన దగ్గర ఉన్న పర్సన్ కి మాత్రమే. మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం గుర్తుందా, అందరం రౌండ్ గా కూర్చుని చెవులో చెప్పుకునేవాళ్ళం. మన పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళ పక్కన వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, ఇంకొకరు మళ్ళీ లాస్ట్ కి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఫస్ట్ పర్సన్ కే చెప్తాం. అదే సేమ్ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ మేనేజ్మెంట్ తో జరుగుతుంది. అంటే ద కమ్యూనికేషన్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సర్క్యులర్ వేలో గనక వెళ్తుంటే, సర్క్యులర్ వేలో వెళ్తుంటే అది దాన్ని సర్క్యులర్ నెట్వర్క్ అంటారు. ఫ్రీ ఫ్లో నెట్వర్క్ నెక్స్ట్. ఇది ఫ్రీ ఫ్లో నెట్వర్క్ అంటే ఎవ్రీవన్ ఈజ్ ఫ్రీ టు టాక్ టు ఎవ్రీవన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏదో ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒపీనియన్ తీసుకోవాలనుకోండి ఫ్రీగా, లేదంటే మీరు ఏదైనా మనకి ఏదైనా సజెషన్స్ ఇస్తారా కంపెనీ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టాను. ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అవునా? అంటే దే ఆర్ ఫ్రీ టు టాక్ టు ఎవ్రీవన్. అలాగే ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటా ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేసుకుంటారు. సో దీన్నే ఫ్రీ ఫ్లో నెట్వర్క్ అంటారు. లైన్స్ కనెక్ట్ ఆల్ ద పాయింట్స్. ఇక్కడ ఒక పాయింట్ ఒకలే మాట్లాడాలి అనేం ఉండదు కదా, సో అందరూ ఒకరికొకరు కనెక్ట్ అవుతా ఉంటారు. నెక్స్ట్ అది వై నెట్వర్క్. వై నెట్వర్క్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ చైన్ అండ్ వీల్ కంట్రోల్డ్ బై వన్ పర్సన్. ఇక్కడ ఏంటి అంటే ఒక హైరార్చీ, ఇటు చైన్ లెవెల్లో మనకి ఏంటి చైన్ మేనేజ్మెంట్ హైరార్చీ, అలాగే వీల్ లో ఏంటంటే మనం ఒక సింగిల్ లీడర్ ఉంటారు, రిమైనింగ్ మెంబర్స్ కి వెళ్తా ఉంటారు. అదే సేమ్. ఎలా అంటే ఫస్ట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉందనుకోండి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి, ఓకేనా, ఇక్కడ ఒక చైన్ ప్రాసెస్ హైరార్చీలో వెళ్తుంది, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. ఈ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఏం చేస్తుందంటే ఒక 2 గ్రూప్స్ గా, అంటే ఒక 2 గ్రూప్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు బి కి పాస్ చేశాక బి ఏం చేశాడంటే ఇటువైపు డి అనే గ్రూప్ ఉంది, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, డి గ్రూప్ లో చాలా మెంబర్స్ ఉన్నారు, ఈ గ్రూప్ లో మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఇటు డి కి పాస్ చేస్తాడు, ఇటు ఈ కి పాస్ చేస్తాడు, అందుకనే వై షేప్. ఓకేనా, అంటే ఒక లెవెల్ ఆఫ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ స్ట్రైట్లీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, స్ట్రైట్ గా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఇస్తుంది. ఆ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఏదర్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఇన్ఫర్మేషన్ అవసరం అయితే ఇస్తుంది, లేదు అంటే ఈ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఒక 2 గ్రూప్స్ ఉంటాయి అనమాట, డి అనే గ్రూప్, ఈ అనే గ్రూప్. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం, ఈ 2 గ్రూప్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది అనుకోండి, దాన్ని వై. ఓకేనా, దాన్ని వై నెట్వర్క్ అంటారు. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూడండి. చైన్ ఆఫ్ నెట్వర్క్. చైన్ నెట్వర్క్ చెప్పాను కదా, హైరార్చీలో స్టెప్ బై స్టెప్ టాప్ లెవెల్ నుంచి మిడిల్ లెవెల్ కి, మిడిల్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ కి అలా వెళ్తుంది ఇన్ఫర్మేషన్. స్టెప్ బై ఒక హైరార్చీలో వెళ్తుంది, లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో వెళ్తుంది. వీల్ నెట్వర్క్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ ద పర్సన్ ఉంటాడు, అతను కనుక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు, ఓకేనా, రిమైనింగ్ పర్సన్స్ కి. సో అది వీల్ నెట్వర్క్. అలా కాదు సర్క్యులర్ అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఒక సర్కిల్ లో ఉంటారు, ఒకరు నైబర్స్ కనుక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకుంటూ తిరిగి ఏకి వచ్చింది అనుకోండి, అది సర్కిల్ నెట్వర్క్. ఫ్రీ ఫ్లో నెట్వర్క్ అంటే ఎవరైనా మాట్లాడొచ్చు. ఎగ్జాంపుల్ ఒపీనియన్ చెప్పాను కదా, ఒపీనియన్ ఏదైనా తీసుకుంటున్నారు అనుకోండి, ఎవ్రీవన్ ఆర్ ఫ్రీ టు టాక్, పక్కన వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమి ఒక వే ఆఫ్ నెట్వర్క్ అనేది ఏమీ లేదు, ఒక లైన్ అనేది ఏమీ లేదనమాట. నెక్స్ట్ ది వై నెట్వర్క్ అంటే చెప్పాను కదా, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడ చూడండి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఆర్డర్ ఇచ్చింది, ఇక్కడ ఒక హైరార్చీ ఫామ్ అయింది. ఇక్కడ ఏం చేస్తుంది కానీ ఈ హైరార్చీ ఇక్కడ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది 2 గ్రూప్స్ గా ఉందనుకోండి, ఒక డి గ్రూప్ ఒక సి గ్రూప్ అనేది, ఆ ఇద్దరి గ్రూప్స్ కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. అంటే వై నెట్వర్క్ ఒక లైన్ లో కాకుండా ఒక వైట్ షేప్ లో, ఇక్కడ బోత్ సెంటర్ వీల్ ఉంది, ఇక్కడ మనకి యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ ఏంటి చైన్ నెట్వర్క్ ఉందన్నమాట. సో అందుకనే దీన్ని వై నెట్వర్క్ అంటారు. బోత్ ద కాంబినేషన్ చైన్ అండ్ ప్లస్ వీల్ కాంబినేషన్ కాబట్టి వై నెట్వర్క్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ నెట్వర్క్. దీన్నే గ్రేప్ వైన్ నెట్వర్క్ అంటారు, గుర్తుంచుకోండి బాగా పేరు. గ్రేప్ వైన్ నెట్వర్క్ అని ఇచ్చిన ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అన్నా ఒకటే. గ్రేప్ వైన్ అంటే అర్థం ఏంటి అంటే గాసిప్స్, ఓకేనా. అందుకనే దీన్ని ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లో మనకి గ్రేప్ వైన్ నెట్వర్క్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం గాసిప్స్ అనేవి ఎక్కువ మాట్లాడడానికి ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లో ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి దీనికి గ్రేప్ వైన్ నెట్వర్క్ అని కూడా పేరు పెట్టారు. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఈజ్ ద అన్అఫీషియల్ అండ్ పర్సనల్ కమ్యూనికేషన్ అమాంగ్ ద ఎంప్లాయీస్. ఏం చెప్తున్నారు, ఎంప్లాయీస్ లో మాట్లాడుకుంటారు కదా, ఇప్పుడు రేపు మనం ఇవాళ ఏమనుకున్నాం ఏవో మాట్లాడుకుంటారు కదా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు, ఇలా ఏదో పర్సనల్ కమ్యూనికేషన్. అన్అఫీషియల్ అంటే మనకి ఆర్గనైజేషన్ కి సంబంధించినది కాని ఇన్ఫర్మేషన్ కనుక మాట్లాడుకుంటుంటే, కమ్యూనికేట్ చేస్తుంటే, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంటే,
ఒక ఆర్గనైజేషన్ లో, దాన్ని ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. ఇట్ డస్ నాట్ ఫాలో ఎనీ ఫార్మల్ రూల్స్ ఆర్ హైరార్చీ. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒక హైరార్చీ ఏమీ ఉండదు, అలాగే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు ఫార్మల్ లాగా. ఇట్ డెవలప్స్ ఫ్రమ్ సోషల్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్స్, కామన్ ఇంట్రెస్ట్. అంతే కదా, ఫ్రెండ్షిప్స్ ద్వారానే కదా కమ్యూనికేషన్ అనేది, లేదా రిలేషన్షిప్స్ ద్వారానో, కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పర్సన్స్ తోనో ఎంప్లాయీస్ అనేది మాట్లాడుతూ ఉంటారు, లేదా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటా ఉంటారు. ఇట్ స్ప్రెడ్ ద మెసేజెస్ వెరీ ఫాస్ట్. అయితే ఫార్మల్ కమ్యూనికేషన్ కన్నా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లో కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఫాస్టర్ దాన్ ఫార్మల్ కమ్యూనికేషన్. అదే చెప్తున్నాను, ఫార్మల్ కమ్యూనికేషన్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దిస్ ఇన్ఫార్మల్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ కాల్డ్ గ్రేప్ వైన్ నెట్వర్క్. దీన్నే గ్రేప్ వైన్ నెట్వర్క్ అని కూడా అంటాము. దీంట్లో చూడండి నెట్వర్క్స్, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ చూడండి. సింగిల్ స్ట్రాండ్ నెట్వర్క్. సింగిల్ స్ట్రాండ్ నెట్వర్క్ అంటే ఏంటంటే మెసేజ్ ఈస్ పాస్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్ లో వరుసగా చైర్స్ లో కూర్చున్నారు అనుకోండి ఎంప్లాయీస్. కూర్చుని ఏ అనే వ్యక్తి బికి చెప్పాడు ఒక ఇన్ఫర్మేషన్. సో బి వ్యక్తి సికి పాస్ చేశాడండి. సి అనే మళ్ళీ డికి పాస్ చేసి డి అనే అతను ఈకి పాస్ చేశాడండి. అంటే వన్ పర్సన్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. సో సింగిల్ స్ట్రాండ్, ఒక లైన్ లో కనుక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంటే దాన్ని ఏమంటారు, సింగిల్ స్ట్రాండ్ నెట్వర్క్ అంటారు. లేదు గాసిప్ నెట్వర్క్, నేను ఆల్రెడీ చెప్పాను. గాసిప్ నెట్వర్క్ అంటే ఏంటి, వన్ పర్సన్ షేర్స్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క పర్సనే ఉన్నాడు, ఏదో లంచ్ గలో మధ్యలో కూర్చున్నాడు, అతని చుట్టూ అందరూ కూర్చున్నారు అనుకోండి. ఒక గాసిప్ చెప్పాడు అందరికి, ఒరే ఇలా అమ్మాయి ఈ అబ్బాయి అనేదో సంథింగ్ అది చెప్పాడు అనుకోండి. ఎందుకంటే పర్సనల్, ఇప్పుడు మన ఇన్ఫార్మల్ కమ్యూనికేషనే కదా చెప్తున్నాం మనం, అందుకని చెప్తున్నాను. సో దాన్ని గాసిప్ అంటారు. అంటే ఒక సెంటర్ ఆఫ్ పర్సన్ ఉంటాడు, చుట్టూ ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ కనుక ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంటే దాన్ని వన్ పర్సన్ విత్ ఎవ్రీ వన్ ఇలా ఇస్తే కనుక గాసిప్ నెట్వర్క్. ఓకేనా, వన్ పర్సన్ విత్ ఎవ్రీ వన్. నెక్స్ట్ ప్రాబబిలిటీ నెట్వర్క్. ప్రాబబిలిటీ నెట్వర్క్ అంటే ఏంటంటే మెసేజ్ ఈస్ పాస్డ్ టు ఎనీ ర్యాండమ్ పర్సన్స్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ లేకుండా ఏ సికి చెప్పొచ్చు, లేదా సి ఈకి చెప్పొచ్చు, ఈ బికి చెప్పచ్చు. అంటే ఎనీ పర్సన్ విత్ ఎనీ వన్. ఇప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉంటారు కదా. ఇప్పుడు ఏ అనే పర్సన్ బితో మాట్లాడుతాను, ఇప్పుడు లంచ్ కూర్చున్నాము, ఏదో ఒకరి పర్సన్ ఏ బితో మాట్లాడచ్చు, బి సితో మాట్లాడచ్చు, లేదా సి ఏతో మాట్లాడచ్చు. సో అలా ఒక ర్యాండమ్టీ, ఒక ఎనీ ర్యాండమ్ పర్సన్స్ అంటే ఎనీ పర్సన్స్, ర్యాండమ్ పర్సన్స్ ఏదైనా స్పెసిఫిక్ ప్యాటర్న్ లో, ఒక ప్యాటర్న్ అనేది ఉండదు దీనికి. దాన్ని అందుకే ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఏంటి, ఛాన్స్, అవునా, హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ని ప్రాబబిలిటీ అంటాం నార్మల్ గా. అయితే ఇక్కడ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ఛాన్స్. అంటే వీటితో మాట్లాడచ్చు, ఏ సితో మాట్లాడే ఛాన్స్ ఉంది, ఈతో మాట్లాడే ఛాన్స్ ఉంది, ఎనీ పర్సన్ తో మాట్లాడే ఛాన్స్ ఉంది. సో దీనికి ఆ పేరు అలా పెట్టారు, ప్రాబబిలిటీ నెట్వర్క్ అని. ఓకేనా. నెక్స్ట్ ది క్లస్టర్ నెట్వర్క్. క్లస్టర్ నెట్వర్క్ అనేది కామన్. క్లస్టర్ అంటే ఏంటి, అసలు ఫ్యూ అని అర్థం. వన్ పర్సన్ షేర్స్ ఇన్ఫర్మేషన్ విత్ ఏ సెలెక్టెడ్ ఫ్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళకి ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్ తోనే వాళ్ళ యొక్క పర్సనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటారు, అవునా. అలాంటి దాన్ని క్లస్టర్ నెట్వర్క్ అంటారు. అంటే ఒక పర్సన్ కొంతమందితోనే దానికి చేంజ్ చేస్తుంది. ఒక పర్సన్ కి ఒక ఇద్దరు ముగ్గురు ఇష్టం అనుకోండి, లేదా అలాగా కనుక ఇద్దరు ముగ్గురికి తన పర్సనల్ విషయాలు ఏమైనా షేర్ చేసుకుంటున్నాడు అనుకోండి, దాన్ని క్లస్టర్ నెట్వర్క్ అంటారు. అంటే వెరీ ఫ్యూ మెంబర్స్ తో కనుక ఒక పర్సన్ కనుక తన ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంటే. నెక్స్ట్ ది అడ్వాంటేజెస్ చూద్దాం ఆఫ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఫాస్ట్ కమ్యూనికేషన్. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్ గా పాస్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ బిల్డ్ గుడ్ రిలేషన్షిప్స్ అండ్ టీమ్ వర్క్. దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ వల్ల లాభం ఉంది, నష్టం ఉంది. రిలేషన్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఎప్పుడు స్ట్రిక్ట్ గానే ఉన్నాడు అనుకోండి బాసు, ఎవరు చెయ్యరు వర్క్. అదే కొంచెం పర్వాలేదు, మనల్ని కూడా పట్టించుకుంటున్నాడు అనుకోండి, ఏదో మామూలుగా పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతున్నాడు అనుకోండి, నార్మల్ గా అడుగుతున్నాడు అనుకోండి మా బాగోగులు, ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏంటి, మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎంకరేజ్ చేస్తే ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్. దీని ద్వారా మనకి ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, ఫ్రీగా ఏమైనా చెప్పగలుగుతాం, వీలుగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. హెల్ప్స్ ద మేనేజర్స్ అండర్స్టాండ్ ద ఎంప్లాయీస్ ఫీలింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్. దీని ద్వారా ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏమైనా వాళ్ళు ఫేస్ చేస్తున్నారా ఒక ఆర్గనైజేషన్ లో, మన ఆర్గనైజేషన్ లో ప్రాబ్లం అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇట్ కెన్ ఫిల్ ద గ్యాప్స్ ఆఫ్ ఫార్మల్ కమ్యూనికేషన్. అదే ఫార్మల్ కమ్యూనికేషన్ లో ఉన్న గ్యాప్ ని ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఫిల్ చేస్తుంది. చెప్పాను కదా, ఫ్రీడమ్ ఉండదు. ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ లో ఫ్రీడమ్ ఉంటుందా, ఉండదు. అది ఇన్ఫార్మల్ లో అయితే ఫ్రీడమ్ ఉంటుంది. సో
బోత్ ఉండాలి ఎప్పుడు. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ కెన్ లెడ్ టు రూమర్స్ అండ్ గాసిప్స్. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది, ఫార్మల్ కమ్యూనికేషన్ తక్కువ ఉంది అనుకోండి సామాన్యంగా, అప్పుడు ఏమవుతుందంటే రూమర్స్ కి గాసిప్స్ కి చాలా వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా సార్ట్ అవుట్ అవుతుంది, డిసార్టెడ్ ఫ్రమ్ పర్సన్. అంటే అసలైన ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే వేరే ఇన్ఫర్మేషన్స్, వేరే వేరే కమ్యూనికేషన్, అంటే అసలైన వర్క్ చేయకుండా ఇలాంటి మాట్లాడుకోవడానికి టైం అయిపోద్ది అనమాట. నో రికార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ కమ్యూనికేషన్. అంతేకాకుండా వాళ్ళు కమ్యూనికేట్ చేసిన దానికి ఏ రికార్డు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్బిహేవ్ చేశారో, థింగ్స్ ఉన్నాయనుకోండి, అది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ కాబట్టి మనకి ఏ రికార్డ్ ప్రూఫ్స్ అనేవి ఉండవు. మిస్అండర్స్టాండింగ్స్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే కన్ఫ్యూజన్, స్ట్రెస్ ఎంప్లాయీస్ లో ఇలాంటి ఇప్పుడు పొలిటికల్ అంటే పాలిటిక్స్ ఉన్నాయనుకోండి ఎంప్లాయీస్ మధ్య, అంటే ఏంటి, హెల్దీ ఎన్వైరన్మెంట్ లేదనుకోండి, నలుగురు గ్రూప్ గా చేరి కొంతమంది అమాయకమైన ఎంప్లాయీస్, మన స్టూడెంట్స్ లో కూడా ఉంటుంది కదా, కొంతమంది ఉంటారు కొన్ని గ్రూప్స్ ఏం చేస్తాయంటే స్టూడెంట్స్ వేరే స్టూడెంట్స్ ని చాలా అమాయకుల్ని చేసి వాళ్ళని ఆడటం, వాళ్ళని ర్యాగింగ్ చేయటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అలా తప్పు ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం. సో దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజన్, స్ట్రెస్ అవ్వచ్చు ఎంప్లాయీస్. సో నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఛానల్ ఆర్ మెథడ్. చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఛానల్ ఆర్ మెథడ్. వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ ఏంటి అంటే ఇది గుర్తుంచుకోండి, మెథడ్ ఆర్ ఛానల్ బేస్ మీద ఈ కమ్యూనికేషన్ ఎలా డివైడ్ అయిందంటే వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ అంటే ఏంటి, మనం ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం, ఎయిదర్ మాటల ద్వారా లేదా రిటర్న్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది కానీ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ టైప్ చేసాం, ఇట్స్ ఎ రిటర్న్. లేదా మెసేజ్ అనేది మాట్లాడాం, ఓకేనా, మాటల ద్వారా డైరెక్ట్ గా మాట్లాడాం. దీన్ని ఇలాంటి కమ్యూనికేషన్ ఏమంటారు అంటే వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఓకేనా, మన మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఓవరాల్ గా కొన్ని ఆర్డర్స్ ఇస్తుంది, లేదా రిటర్న్ లో ఒక సర్క్యులర్ ఏదో ఇచ్చి ఆర్డర్స్ ఇవ్వచ్చు, ఇలా అనమాట. ఇదిగో టైప్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్స్. అదే ఓరల్ కమ్యూనికేషన్ విత్ ద స్పోకెన్ వర్డ్స్ లో, మాటల్లో. మీటింగ్స్, ఇప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఫోన్ కాల్స్, టీచింగ్ లేదా స్పీచెస్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఓరల్ కమ్యూనికేషన్స్. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే రాతల రూపంలో, లెటర్స్, ఈమెయిల్స్, ఏదైనా కమ్యూనికేట్, ఏదైనా ఇన్ఫర్మేషన్, ఆర్డర్స్, ఏదైనా రూల్స్ పాస్ చేయాలంటే లెటర్స్ ఇస్తారు, ఈమెయిల్ లేదా నోటీసెస్, రిపోర్ట్స్, SMS చేస్తారు, టెక్స్ట్ మెసేజెస్ ఇస్తారు. సో ఇవంతా కూడా వర్బల్ కమ్యూనికేషన్ కింద టైప్స్ అన్నమాట, ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది వర్బల్ కమ్యూనికేషన్. యూజ్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ ఎక్కువ మనం లాంగ్వేజ్ ఇన్ స్పోకెన్ ఆర్ రిటర్న్ ఫార్మ్. లాంగ్వేజ్ ని యూజ్ చేయడానికి ఎక్కువ మనం యూజ్ చేస్తాం అనమాట. ఫాస్ట్ అండర్స్టాండింగ్, ఈజీగా అండర్స్టాండింగ్ గా ఉంటది వర్బల్ కమ్యూనికేషన్, ఎందుకంటే స్పోకెన్ రిటర్నే కదా ఎక్కువగా మనం మాట్లాడేది. సో పర్సనల్ టచ్ అంటే ఎప్పుడైతే డైరెక్ట్ గా ఒక పర్సన్ తో మాట్లాడేమో ఉంటే వాళ్ళ యొక్క టోన్, వాళ్ళ యొక్క స్పీడ్, వాళ్ళ యొక్క ఎమోషన్స్ అనేవి ఈజీగా ఎక్స్ప్రెస్ అవుతాయి. ఫీడ్బ్యాక్ పాసిబుల్. ఫీడ్బ్యాక్ కూడా ఈజీగా మనం చెప్పొచ్చు ఓరల్ కమ్యూనికేషన్ అయితే. ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మెసేజ్ కెన్ బి చేంజ్ ఆర్ మోడిఫైడ్ ఈజీలీ. మెసేజెస్ అనేవి మోడిఫై చేయడానికి కానీ చేంజ్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రిటర్న్ కమ్యూనికేషన్ అనుకోండి, మెసేజ్ టైప్ చేసాము, ఏదో తప్పు ఉంది, మోడిఫై చేయడానికి ఉంటుంది. క్లారిటీ డిపెండ్స్ ఆన్ ద లాంగ్వేజెస్. అలాగే లాంగ్వేజ్ ని బట్టి మనకి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్. దీని వర్బల్ కమ్యూనికేషన్ లో నో ఎక్స్ట్రా టూల్స్ కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్. ఇది వైడ్లీ యూజ్డ్ ఇన్ బిజినెస్ లో సామాన్యంగా ఇదే యూజ్ చేస్తారు, డిస్కషన్స్ కి, మీటింగ్స్ కి, డైరెక్షన్స్ కి. రికార్డెడ్ ఆర్ నాన్ రికార్డెడ్ అంటే స్పోకెన్ ఈజ్ యూజువల్లీ నాన్ రికార్డెడ్, రిటర్న్ ఈజ్ రికార్డెడ్. స్పోకెన్ లో ఉందనుకోండి అది నాన్ రికార్డెడ్, అదే రిటర్న్ లో ఉంటే రికార్డెడ్ ఫామే కదా. నెక్స్ట్ దీనికి అడ్వాంటేజెస్ చూడండి. వెరీ ఫాస్ట్ కమ్యూనికేషన్, చాలా ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ షేర్ అయిపోతుంది, ఫీడ్బ్యాక్ వెంటనే వస్తుంది, మోర్ ఎక్స్ప్రెసివ్ బికాస్ వీఆర్ యూజింగ్ అవర్ టోన్, వాయిస్ ఆర్ ఎమోషన్స్ అనేవి అర్థం అవుతాయి. సింపుల్ గా, కన్వీనియంట్ గా ఉంటుంది. గుడ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. అలాగే బిల్డ్ రిలేషన్షిప్, ఒకరికొకరు రిలేషన్షిప్ ఫార్మ్ చేసుకోవడానికి ఉంటుంది. టైం సేవ్ చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఓకేనా. ఏదైనా కాన్వర్సేషన్ చేంజ్ చేయడానికి ఉంటుంది అనమాట. పార్టిసిపేషన్ కి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీటింగ్స్ లాంటివి అయితే మాత్రం ఎఫెక్టివ్ గా ఉంటుంది, డెసిషన్ మేకింగ్ లో వాటిల్లో మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, డిసడ్వాంటేజెస్ చూద్దాము. డిసడ్వాంటేజెస్ లో ఏంటంటే నో పర్మనెంట్ రికార్డ్ అనేది పర్మనెంట్ గా ఉండదు. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు స్పోకెన్ రూపంలో చెప్పామనుకోండి, ఒక రికార్డ్, ఒక రిటర్న్ ప్రూఫ్ అనేది ఉండదు. సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్సెస్.
కెన్ బి మిస్అండర్స్టూడ్. ఒకవేళ స్పీకర్ వర్డ్స్ అనేవి కొంచెం టోన్ అనేది క్లియర్ గా లేదు అనుకోండి, రిసీవర్ మెసేజ్ అనేది కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇట్ రిక్వైర్స్ ద గుడ్ లిజనింగ్ స్కిల్స్. అలాగే స్పోకెన్ రూపంలో కాబట్టి నాట్ ఓన్లీ స్పోకెన్ స్కిల్స్ బట్ ఆల్సో లిజనింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్స్ కూడా బాగా ఉంటేనే, మనం ఎంత బాగా అతని స్పీకర్ ఎంత మంచివాడైనా మనం మంచిగా వింటేనే కనుక ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా పాస్ అవుద్ది, లేదంటే మిస్అండర్స్టాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్వేజ్ బ్యారియర్స్. లాంగ్వేజ్ బ్యారియర్ అంటే లాంగ్వేజ్ అడ్డంకులు. ఒక్కొక్కసారి కొంతమందికి ఇప్పుడు ఇంగ్లీష్ రాదనుకోండి, నేను ఇంగ్లీష్ లో కనుక స్పీచెస్ అనేది ఇస్తున్నాను. స్పీచ్ ఇస్తుంటే ఆటోమేటిక్ గా ఏంటి, వేరే వేరే కల్చర్ లో వస్తారు, వేరే రీజన్స్ నుంచి వస్తారు, సో వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకోండి, సో కన్ఫ్యూజన్ వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ బై మూడ్ ఆర్ ఎమోషన్. వాళ్ళ యొక్క ఎమోషన్స్ మూడ్ ని బట్టి కూడా మన యొక్క కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి పాస్ అవ్వచ్చు. యాంగర్, స్ట్రెస్ లో ఉన్నారనుకోండి, ఇప్పుడు పర్సన్ మాట్లాడేది ఒక విధంగా ఉంటుంది, అలాగే మన మెసేజ్ మనకు కూడా పాస్ అయ్యే మెసేజ్ ఒక విధంగా ఉంటుంది. నాట్ సూటబుల్ ఫర్ లాంగ్ ఇన్ఫర్మేషన్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్, లాంగ్ ఇన్ఫర్మేషన్స్ అయితే మాత్రం ఈ మెథడ్ యూజ్ వెర్బల్ కమ్యూనికేషన్ యూజ్ చేయకపోవడమే బెటర్. నో టైమ్ టు థింక్ సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి అంతే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాడు అనుకోండి, వెంటనే మనకు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది, ఆలోచించుకోవడానికి టైం ఉండదు. అలాగే నాయిస్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, లేదా పర్సనల్ బయాస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మెసేజెస్. మన యొక్క పర్సనల్ ఫీలింగ్స్ కూడా ఆ టైంలో ఆ మెసేజ్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఫేస్ టు ఫేస్ ఆర్ వాయిస్ కాంటాక్ట్. ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తాం కదా, ఇప్పుడు ఒక్కొక్క మూడ్ లో ఉన్నాడు, ఏదో కోపంలో ఉన్నాడు, ఆ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్తే ఏమవుతుంది, ఆ కోపం అంతా మన మీద చూపిస్తాడు. ఇది చాలా మంది ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి. కోపంలో అప్పుడు ఏం చేస్తాడు, మనం అక్కడ ఎంత బాగా మనం పర్ఫామ్ చేసినా మనం రిజెక్ట్ చేయొచ్చు. సో ఆ స్పోకెన్ ఇలా కూడా మనకి డిసడ్వాంటేజ్ ఉంది దానివల్ల, ఇలాంటి అనమాట. నెక్స్ట్ ది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే వెర్బల్ కమ్యూనికేషన్ కానిది. ఇంకా ఎలా చెప్తాము మనం ఇన్ఫర్మేషన్ అనేది? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇస్ అ కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్ వితౌట్ యూజింగ్ ద వర్డ్స్ యూజ్ చేయకుండా, బాడీ మూవ్మెంట్స్ ద్వారా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్, ఐ కాంటాక్ట్, టోన్, పోస్టర్, సైలెన్స్ అండ్ అపీరెన్స్ ద్వారా, అంటే దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు కదా, ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా గనక మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటే మన యొక్క ఫీలింగ్స్ ని, లేదా మన యొక్క కమ్యూనికేషన్, మన యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంటే దాన్నే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఇక్కడ వర్డ్స్ అనేవి యూజ్ చేయండి, జస్ట్ సైగలో, ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్, దాని ద్వారా ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ మోర్ యాక్యురేట్ కి. దీంట్లో వెర్బల్ కమ్యూనికేషన్ కన్నా యాక్యురేట్ గా మనం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చలేదు అనుకోండి, వెంటనే మూత వెనక్కి తిప్పుతాం, అవునా, బాబోయ్ నాకు నచ్చలేదురా బాబు ఏం చెప్తున్నాడు అని. ఇన్వాలంటరీ. ఇప్పుడు ఇది వాలంటరీ కాదు, ఇన్వాలంటరీ అంటే న్యాచురల్ గా ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం చేయగలం, అవునా. బాడీ లాంగ్వేజ్ అనేది ఈజీ. ఇప్పుడు స్పోకెన్ అనుకోండి, అన్ని లాంగ్వేజెస్ రావాలి. ఇప్పుడు ఎవరో ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, మీకు అర్థం కావట్లా, ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, మూత వెనక్కి తిప్పారు, అప్పుడు అందరికీ అర్థం అవుద్ది, ఓహో ఇతనికి అర్థం అవ్వట్లా అని. అర్థమైందా? అంటే ఇన్వాలంటరీ. ఇక్కడ న్యాచురల్ గానే మన ఆటోమేటిక్ గా బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది మనకి. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఏ టైంలో ఎలా అయినా చెప్తాం మనం. కల్చర్ డిపెండెంట్. నెక్స్ట్ సపోర్ట్ వెర్బల్ కమ్యూనికేషన్ బై యాడింగ్ మీన్స్ టు వర్డ్స్. కెన్ కాంట్రడిక్ట్ వెర్బల్ వర్డ్స్. అంటే ఇప్పుడు వెర్బల్ వర్డ్స్ కూడా కొంత కాంట్రడిక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు బాగున్నాను అంటే మనం తల తిప్పుతాం, అలా అనమాట. ఇది అంత అవసరం లేదు క్యారెక్టరిస్టిక్స్, మీకు అర్థమైంది కదా. టైప్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ టైప్స్ చూద్దాం, ఇది ఇంపార్టెంట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సామాన్యంగా మనం ఏం చేస్తాం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం ఫీలింగ్స్ అనేవి చెప్తాం. స్మైల్ చేస్తాం, యాంగర్ చూపిస్తాం, సాడ్నెస్ చూపిస్తాం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. గెస్చర్స్ అంటే మూవ్మెంట్స్, హ్యాండ్ గానీ ఆర్మ్స్ గానీ మూవ్ చేస్తూ, ఇప్పుడు ఎవరైనా తింటారని అడగండి, మన చెయ్యి అడ్డంగా ఊపాం అనుకోండి, అంటే ఏంటి, తినము అని అర్థం. అలా గెస్చర్స్ ద్వారా వద్దు లేదా, సో అలా మనం కమ్యూనికేట్ కనుక ఈజీగా చేయగలం. అలాగే ఐ కాంటాక్ట్ అంటే కాన్ఫిడెన్స్ అనుకోండి, మన ఐ బ్రైట్ గా పెడతాం, మనకి కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఐ చిన్నగా పెడతారు కొంతమంది, అర్థం వద్దు అన్నట్టు చిట్లించి పెడతారు ఐస్. సో లైక్ దట్ ఐ కాంటాక్ట్ ద్వారా. లేదా పోస్చర్ అంటే పొజిషన్, బాడీ పొజిషన్, సిట్టింగ్స్ అని. ఇప్పుడు మీకు అది మ్యామ్ ఉన్నారనుకోండి, చెప్పింది ఇంకా చెప్తానే ఉన్నారు, బోర్ కొట్టేస్తుంది,
బోర్ కొట్టేస్తే ఏం చేస్తారు, సిట్టింగ్ పొజిషన్ లో సిట్టింగ్ ఉన్న వాళ్ళు సడన్ గా లెగుస్తారు, లేచి మ్యామ్ నాకు అలాగే జరుగుతూ ఉంటుంది పిల్లలు, మ్యామ్ ఇంకా అయిపోయింది మ్యామ్ మా వల్ల కాదన్నట్టు స్టాండింగ్ చూడగానే అర్థమైపోయింది అనమాట, ఓహో ఇంకా వీళ్ళు ఇదే పొజిషన్ లో లేదురా బాబు అని. సో అలా అండి ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ మీకు వీడియో ఫామే కాబట్టి ఆపి హాఫ్ ఇప్పుడేనండి, హాఫ్ తర్వాత ఏనండి, ఇప్పుడు మీరు పోస్టర్లు పెట్టద్దు. స్ట్రైట్ పోస్టర్ షోస్ కాన్ఫిడెన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాం, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇంటర్వ్యూలో మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి, అవునా. అలాగే టేబుల్ మీద మనం 2 హ్యాండ్స్ పెట్టకూడదు, స్ట్రైట్ గా, అంటే అది మన కాన్ఫిడెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో బాడీ పోస్టర్స్ ఏం చేస్తాయంటే మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. ఓ షీఈస్ కాన్ఫిడెంట్ అని అర్థం ఉంది, హీఈస్ కాన్ఫిడెంట్. బాడీ మూవ్మెంట్ అంటే ఏంటంటే వాకింగ్ స్టైల్, హెడ్ మూవ్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. టచ్ ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేయగలం, హ్యాండ్ షేక్ ద్వారా. కొంతమంది ఒక ప్యాట్ వేస్తారు, బ్యాక్ మీద కొంచెం ఇలా తట్టుతారంటే ఏంటి, ఎంకరేజ్మెంట్. అది బ్యాక్ మీద తట్టి ఓకే నువ్వు చాలా బాగా చేసావు ఈసారి అని చెప్పేసి. సో టోన్ ఆఫ్ వాయిస్ ని బట్టి, ఇప్పుడు పిచ్ అనేది హైగా ఉందనుకోండి అంటే ఏంటి, చాలా కోపంగా ఉన్నారని అర్థం. అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాఫ్ట్ వాయిస్ లో ఉంది, పొలైట్ గా ఉంది అనుకోండి, సాఫ్ట్ వాయిస్ లో చెప్తున్నారంటే వాడు పొలైట్ పర్సన్ అనమాట. ఇప్పుడు పొలైట్ గా ఏదో చెప్తున్నారని అర్థం. లౌడ్ వాయిస్ లో చెప్తున్నారంటే యాంగర్ గా, సో యాంగర్, ఇలా కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ సైలెన్స్ అంటే నో వర్డ్స్ బట్ మీనింగ్ఫుల్. సైలెంట్ గా ఉన్నారు అంటే వాళ్ళు మాట్లాడలేదని అర్థం కాదు, ఆ మాటలో ఏదో అర్థం ఉందని అర్థం. అది మాత్రం గుర్తుంచుకోండి లైఫ్ లో. సైలెన్స్ షోస్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్. యాక్సెప్టెన్స్ అయి ఉండొచ్చు, రిజెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఆలోచించుకుంటున్నారని కూడా అయి ఉండొచ్చు. అపీరెన్స్ ద్వారా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. డ్రెస్సింగ్ ద్వారా, గ్రూమింగ్ ద్వారా, స్టైల్ ద్వారా. అంటే ప్రొఫెషనల్ డ్రెస్ ఇండికేట్స్ ద సీరియస్నెస్. ఆర్గనైజేషన్ ని మనం వాళ్ళ యొక్క రూల్స్ ని, వాళ్ళ రెగ్యులేషన్స్ ని, వాళ్ళ యొక్క విజన్ ని మనం సీరియస్ గా తీసుకున్నాం. ఎలా, ఎందుకంటే అంత డ్రెస్ కోడ్ కి అంత ఇంపార్టెన్స్ అంటే ఇదే. ప్రొఫెషనలిజం ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఓకే మన ఆర్గనైజేషన్ పట్ల మనం సీరియస్ గా ఉన్నాం అని అర్థం. ఏదో టీ షర్ట్ ఏదో ప్యాంట్ వేసుకుని ఆ పిచ్చిగా జుట్టు కూడా దూకోకుండా వెళ్ళిపోయాం అనుకోండి, అంటే అర్థం ఏంటి, ఏదో ఉంటే ఉంది, ఊడితే ఊడింది ఈ ఆర్గనైజేషన్ లో, నాకు నా జాబు ఏదో బతకదరు, ఏదో చేస్తున్నాను రా బాబు మా ఇంట్లో వాళ్ళు పడించలేక అని అర్థం అనమాట. స్పేస్ ప్రాక్సిమిక్స్ అంటే పర్సనల్ స్పేస్ మెయింటైన్. అంటే కొంతమంది ఏంటంటే దగ్గరగా నుంచున్నారు, ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను ఓకేనా, మీరు ఏదో ఊహించుకోకండి. దగ్గరగా నుంచున్నారు అంటే డామినెన్స్ ని చూపించినట్టు. ఆర్గనైజేషన్ దగ్గరగా నుంచుంటున్నారు అంటే ఇప్పుడు ఆపోజిట్ లో ఒక మనకి హెడ్ ఉన్నాడు అనుకోండి, దగ్గరగా నుంచుంటున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, దగ్గర మీదకి వస్తున్నాడు అంటే ఏంటి, వాళ్ళ యొక్క డామినెన్స్ ని ప్రదర్శిస్తున్నారు ఓకేనా. సో స్పేస్ ని బట్టి కూడా మనం ప్రాక్సిమిక్స్ అంటారు వీటిని. అది కూడా టైప్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కనుక ఉంటది. ఇవన్నీ కూడా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో ఇచ్చాను చూడండి ఒకసారి ఓకేనా, ఇది మీకు ఎగ్జామ్స్ లో యూజబుల్ గా ఉంటుంది. యూజీసీ నెట్ వాళ్ళు గుర్తుంచుకుంటే చాలు. అడ్వాంటేజెస్ చూద్దాము. సోది చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. క్విక్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అనమాట నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా. సపోర్ట్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్. అలాగే వెర్బల్ కమ్యూనికేషన్ ని మనం సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్, వెర్బల్ కమ్యూనికేషన్ ని స్ట్రెంగ్త్ చేయడానికి కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీచ్ అనేది వెర్బల్ కమ్యూనికేషన్ లో స్పోకెన్ లో ఇచ్చాక బాగుందా అన్నాను అనుకోండి, బాగుందా అనగానే మనం 2-3 వేళ్ళు ఇలా పెట్టి చూపించండి సూపర్ గా ఉంది అని చెప్పేసి. అంటే ఏంటి, వెర్బల్ కమ్యూనికేషన్ ని మనం సపోర్ట్ చేస్తున్నాం, స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. సో త్రూ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. యూస్ఫుల్ వెన్ స్పీకింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. మనం మాట్లాడే పరిస్థితుల్లో లేమనుకోండి, అంటే ఏది డిస్టర్బ్ చేయకూడదు అంటే, ఇప్పుడు ఉంటారు కదా స్టూడెంట్స్, టీచర్ స్ట్రిక్ట్ గా ఉంది ప్రొఫెసర్ అంటే వెంటనే సైకిల్తో చెప్తారు ఒరే మూవీకి వెళ్దాం చెప్తారు కదా, ఒరే మధ్యాహ్నం అంటే ఒరే ఎదురుగుండా ఉందిరా బాబు ఆగండి అని చెప్పి అని మాట్లాడుకుంటారు కదా మీరంతా. మేక్స్ ద కమ్యూనికేషన్ ఆర్ మోర్ న్యాచురల్ అండ్ ఫ్రెండ్లీ. అంతేకాకుండా కమ్యూనికేషన్ అనేది మనకి ఫ్రెండ్లీ నేచర్డ్ అనేది, ఫ్రెండ్లీగా న్యాచురల్ గా జరుగుతుంది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది. అదే వెర్బల్ కమ్యూనికేషన్ అయితే లాంగ్వేజ్ కరెక్ట్ గా కావాలి, అన్ని కావాలి, రిటర్న్ తెలియాలి, రాయాలంటే ఒక మెసేజ్ టైప్ చేయాలి. ఎగ్జాంపుల్ మీకు మెసేజ్ టైప్ చేయాలి ఒక హైయర్ అఫీషియల్ కి అనుకోండి,
అప్పుడేంటి మీకు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. అప్పుడే మీకు ఆ వెర్బల్ కమ్యూనికేషన్ లో కమ్యూనికేషన్. లేదు మీరు నాన్ వెర్బల్ లో చెయ్యొచ్చు అనుకోండి, ఈజీగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, ఐ కాంటాక్ట్ ద్వారా, పోస్టర్ ద్వారా చెప్పేస్తారు. సో నాకు బోర్ వచ్చేసింది. ఈ అడ్వాంటేజెస్ రిమైనింగ్ నో నీడ్ ఫర్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అవసరంలా, ట్రూత్ఫుల్ దాన్ వర్డ్స్ కన్నా ఇది సమ్ టైమ్స్ మోర్ ట్రూత్ఫుల్. డిసడ్వాంటేజ్ చూద్దాము నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో. మీనింగ్ మే బి అండర్స్టూడ్. మీనింగ్ అనేవి అండర్స్టూడ్ అవ్వచ్చు కానీ మిస్ఇంటరప్ట్ అవడానికి ఛాన్సెస్. ఒక్కొక్కసారి అంటాం కదా, నేను అది చెప్తే ఇది అండర్స్టాండ్ చేసుకున్నావా అని అంటాం కదా కాలేజ్ లో. ఇట్లా కూడా ఒక ఎంప్లాయీస్ కూడా అనుకుంటారు కదా. నో క్లియర్ రికార్డ్ ఆర్ ప్రూఫ్. దీనికి ఏ ప్రూఫ్స్ ఉండో, రికార్డు ఉండదు. అలాగే వ్యారీస్ అకార్డింగ్ టు కల్చర్ ని బట్టి కూడా అది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్. ఇప్పుడు ఇదే మనం ఏదో ఒక సింబల్ తో మనం చెప్పాం అనుకోండి, ఇదే సింబల్ అక్కడ వేరేగా వాడచ్చు అనుకోండి, వేరే అర్థాలు వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ విజువల్ కమ్యూనికేషన్. విజువల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే it is the communication in which the information is expressed using the visual elements such as pictures, charts. అంటే కదా మనకి ఇప్పుడు ఒక లాస్ట్ ఇయర్ సేల్స్ కి ఇయర్ సేల్స్ కి డిఫరెన్స్ చూపించాలనుకోండి, మనం ఏం చేస్తాం, బార్ డయాగ్రామ్స్ చూపిస్తారు, బార్ గ్రాఫ్ లో చూపిస్తారు, లేదా చార్ట్ యూజ్ చేసి దాంట్లో చూపిస్తారు అనమాట ఏ విధంగా వెళ్తుంది అనేది చూపిస్తాం కదా మనం. అలాగే పిక్చర్స్ రూపంలో, మ్యాప్స్ రూపంలో, అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక పిక్చర్స్. మన టీమ్ లీడర్ ఉన్నాడు, టీమ్ లీడర్ అనేది సేల్స్ గురించి సేల్స్ మేనేజర్ చెప్పాలనుకోండి, ఒక బార్ గ్రాఫ్ తీసుకుని ఇంత సేల్స్ ఉంది 2014 లో 15 లో ఇంత ఉంది మనకు చూపిస్తాం కదా. తర్వాత ఇది ఇంతకు పడిపోయింది ఇలా చూపిస్తారు. అంటే విజువల్ కమ్యూనికేషన్ ఏదో పిక్చర్స్, చార్ట్స్, డయాగ్రామాటిక్ రిప్రజెంట్ ద్వారా మనం తెలియజేస్తున్నాం. హెల్ప్స్ ఇన్ ప్రెజెంటింగ్ ద ఇన్ఫర్మేషన్ క్లియర్లీ అండ్ క్విక్లీ ఇన్ ద ఫార్మ్ దట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఇలా పిక్చర్స్ ద్వారా మన కనుక లేదా చార్ట్స్ ద్వారా చేయడం అనేది చాలా ఈజీగా క్విక్ గా అర్థం అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ పీపీటీ స్లైడ్స్, గ్రాఫ్స్, ఎమోజీస్ ఇవన్నీ అవే కదా విజువల్ కమ్యూనికేషన్స్. యూజెస్ విజువల్ కమ్యూనికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్ బదులు మనం ఈ విజువల్ కమ్యూనికేషన్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే పిక్చర్స్ ద్వారా, ఇమేజెస్ ద్వారా మనకున్న ఫీలింగ్స్ కానీ మన ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈజీ టు అండర్స్టాండ్, సింపుల్ అండ్ క్లియర్ గా మనకి అండర్స్టాండ్ అయిపోద్ది. యూనివర్సల్ కూడా ఇది. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, కల్చర్స్ ఉన్నా సరే పిక్చర్ రిప్రజెంటేషన్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. అట్రాక్ట్స్ ద అటెన్షన్ కూడా ఈజీగా మనకి అర్థం అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది గ్రాబ్ అవుతుంది అనమాట. ఇల్లిటరేట్స్ కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఎవరైనా చదువు రాదు అన్న వాళ్ళకి కూడా ఈ డయాగ్రామ్ చూస్తే అర్థం అవుతుంది అనమాట. సపోర్ట్స్ అదర్ కమ్యూనికేషన్స్, అంతేకాకుండా వెర్బల్ కమ్యూనికేషన్స్ లాంటివి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తున్నాను అనుకోండి, బార్ గ్రాఫ్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అవునా? సో వెర్బల్ కమ్యూనికేషన్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మోర్ మెమరబుల్, ఈజీగా మనం ఒక విజువలైజింగ్ ఏంటంటే ఈజీగా మనం గుర్తుంచుకుంటాం. అందుకే చూడండి, మనం ఏదైనా మూవీ చూసిన దానికి, మూవీ ఎవరైనా చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మూవీ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది ఒక 2 రోజుల్లో మర్చిపోతాం. అదే మూవీ చూసామనుకోండి మనం గుర్తుంచుకుంటాం బాగా. అంటే విజువలైజేషన్ అనేది మన మైండ్ కి చాలా బాగా అర్థం అవుతుంది. అంతేకాకుండా ఈజీగా గుర్తుంచుకుంటారు. మెమరబుల్, ఇట్ కన్వేస్ ద మీనింగ్ క్విక్లీ, త్వరగా ఫాస్ట్ గా కమ్యూనికేషన్ అనేది అవుతుంది. అలాగే లార్జ్ ఆడియన్స్ కూడా ఒకేసారి చెప్పేయచ్చు. నీడ్స్ ద ఇంటర్ప్రిటేషన్, ఎక్స్ప్లెనేషన్ కూడా కొంత అవసరం అవ్వచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చార్ట్స్, గ్రాఫ్స్, సేల్స్ చార్ట్స్ నేను చెప్పాను కదా, పిక్చర్స్ అండ్ ఫొటోస్, ప్రొడక్ట్ ఇమేజెస్, సింబల్ సైన్స్, మ్యాప్స్, పోస్టర్స్, పీపీటీ స్లైడ్స్ ఇవన్నీ కూడా అవేనమాట. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పట్లేదు ఎందుకంటే మనకు తెలిసిందే. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని బట్టి కమ్యూనికేట్ చేయడం, ఓకేనా? ఓరల్ కమ్యూనికేషన్, ఇప్పుడు ఓరల్ అంటే స్పోకెన్ వర్డ్స్ ద్వారా మనం ఎక్స్చేంజ్ కనుక అవుతుంటే, ఇన్ఫర్మేషన్ అనేది మనకి పాస్ అవుతుంటే, ఇట్ కెన్ హ్యాపెన్ ఫేస్ టు ఫేస్ త్రూ ఫోన్, వీడియో కాల్, మీటింగ్, స్పీచెస్, డిస్కషన్స్, ఏదైనా. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? స్పోకెన్ ద్వారా, ఓకేనా? ఇక్కడైతే ఓన్లీ ఓరల్, ఓకేనా? ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఓన్లీ స్పోకెన్, అది వేరు. రిటర్న్ కూడా వెర్బల్ కమ్యూనికేషన్ యాడ్ చేయకండి. వెర్బల్ అంటే బోత్ అవుతుంది, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెర్బల్ అంటే ఏంటి? స్పోకెన్ అయినా ఉండొచ్చు, రిటర్న్ అయినా ఉండొచ్చు. ఓరల్ కమ్యూనికేషన్ అంటే మాత్రం ఓరల్ అనగానే స్పోకెన్ అనమాట. అంటే మాటల ద్వారా, ఏదో ఫోన్ లో మాట్లాడే, వీడియో కాల్ ద్వారానో, మీటింగ్స్ ద్వారానో మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. సో ఇది మెథడ్ బై ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది. మెథడ్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్ చూడండి, ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్, మీటింగ్స్, ఇంటర్వ్యూస్,
లేదా టెలిఫోన్ ఆర్ మొబైల్లో కనుక మాట్లాడితే వీడియో కాన్ఫరెన్సెస్, స్పీచెస్ అండ్ లెక్చర్స్ అంటే జూమ్ మీటింగ్స్ ఇలాంటి ఏమో వీడియో కాన్ఫరెన్సెస్. ఓకేనా. టెలిఫోన్ అంటే కస్టమర్ సపోర్ట్ కాల్స్ చేస్తాం, జాబ్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా మనకి ఫేస్ టు ఫేస్, మనం either ఫేస్ టు ఫేస్ ఆర్ ఫోన్ కాల్స్ ఏదైనా కానీ స్పోకెన్ లో ఉంటే కనుక ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, మీటింగ్స్ ఏవైనా కానీ స్పోకెన్ రూపంలో, ఓరల్ అన్నమాట. అందుకే గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా స్పోకెనే. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ అంటే ఆడియో అనౌన్స్మెంట్స్ రైల్వే స్టేషన్ లో ఉంటాయి కదా, ఇలాంటివి అన్నమాట. అవన్నీ కూడా ఏంటి ఓరల్ కమ్యూనికేషన్ కింద వస్తాయి. దీని అడ్వాంటేజ్ చూద్దాము. ఫాస్ట్ గా, క్విక్ గా ఉంటుంది, ఇమీడియట్ గా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, మోర్ పర్సనల్ అండ్ ఎక్స్ప్రెసివ్, ఈజీగా స్పోకెన్ కాబట్టి ఈజీగా ఎక్స్ప్రెసివ్, కన్వీనియంట్ గా ఉంటుంది, మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. రిలేషన్షిప్ అనేది కూడా మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. టైం సేవింగ్, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే పర్మనెంట్ రికార్డ్ ఉండదు, స్పోకెన్ రూపంలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఎప్పుడైనా సరే రిటర్న్ లోనే ఉండాలి, ఒక సర్క్యులర్ లో, ఒక డాక్యుమెంట్ లో ఉండాలి. అంతేగాని మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఇంత లాస్ వచ్చింది డ్యూ టు అండ్ రీజన్స్ అనేవి చెప్తున్నాను అనుకోండి, ఆ రీజన్ స్పోకెన్ లో చెప్తే వాళ్ళకి ఏమైనా గుర్తుంటుందా? గుర్తుంటుంది. ఒక రిటర్న్ ఫామ్ లో, ఒక డాక్యుమెంటెడ్ ఫామ్ లో ప్రతి ఒక్కరికి ఇచ్చాను అనుకోండి, ఇది మనకి జరిగింది, సో నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా వాళ్ళందరికీ గుర్తుంటుంది, చూస్తారు, రికార్డెడ్ ఫామ్ లో ఉంది కాబట్టి. It can be misunderstood, not suitable for long information. అలాగే రిక్వైర్స్ గుడ్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి వేరే లాంగ్వేజ్, వాళ్ళు వేరే లాంగ్వేజ్, లేదా లాంగ్వేజ్ అనేది అండర్స్టాండబుల్ మేనర్ లో లేకపోయినా, అలాగే ఎమోషన్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. నాయిస్ డిస్టర్బెన్సెస్. నెక్స్ట్ ది రిటర్న్ కమ్యూనికేషన్. ఓరల్ అయిపోయింది, ఇప్పుడు రిటర్న్ ద్వారా అంటే లెటర్స్, ఈమెయిల్స్, నోటీసెస్, రిపోర్ట్స్, సర్క్యులర్ డాక్యుమెంట్స్ ద్వారా, దీని ద్వారా రిటర్న్ ద్వారా గనక మనం కమ్యూనికేట్ గనక చేస్తుంటే దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. ఏ సింబల్స్, పర్మనెంట్ రికార్డ్, ప్రూఫ్ ఆర్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా. క్లియర్ అండ్ కరెక్ట్ అండ్ ప్రొఫెషనల్ గా ఉంటుంది. చెప్పాను కదా, రిటర్న్ డాక్యుమెంట్స్ రిటర్న్ లో ఉంటే ఎప్పుడైనా సరే ప్రొఫెషనల్ గా ఉంటుంది, మోర్ టైం. కానీ ఫీడ్బ్యాక్ ఈస్ డిలేడ్, ఫీడ్బ్యాక్ డిలే అవడానికి ఛాన్సెస్ ఉంది. ఫార్మల్ అండ్ అఫీషియల్ కమ్యూనికేషన్, ఎక్కడ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది యూజ్ చేస్తారు, ఎక్కువగా ఫార్మల్ అఫీషియల్ కమ్యూనికేషన్స్ లో యూజ్ చేస్తారు. అడ్వాంటేజెస్ ఏంటి అంటే పర్మనెంట్ రికార్డ్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది, ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది, ఒక లీగల్ ఎవిడెన్స్. లాంగ్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లుప్తంగా రాయగలుగుతాం. కేర్ఫుల్లీ ప్లాన్డ్, అలాగే కేర్ఫుల్ మనం ఏదైనా రాస్తున్నాం, ఏదైనా చేస్తుంటే ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈమెయిల్ చేస్తున్నాను ఒక అఫీషియల్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన ఏం చేస్తాం, ఫర్ రెస్పెక్టెడ్ అని ఒకటి పెడతాం, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది మనకి వాళ్ళకి థ్యాంక్స్ అయితే థ్యాంక్స్, కన్సోల్మెంట్ ఏదైనా ఉందంటారు కన్సోల్మెంట్, ఆ తర్వాత మన రిగార్డ్స్ చెప్తాం. సో ఒక ప్లానింగ్ ఉంటుంది అనమాట, ఒక స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంతేకాకుండా మనం చేంజ్ చేయడానికి ఉంటుంది. ఈజీ టు డిస్ట్రిబ్యూట్ టు మెనీ పీపుల్, ఒకే మెయిల్ ఉందనుకోండి ఎంతమందికైనా పంపించేయచ్చు. అఫీషియల్ అండ్ ఫార్మల్ కమ్యూనికేషన్, కానీ ఇది టైం కన్స్యూమింగ్, కొంచెం కాస్ట్లీ. వెర్బల్ తో ఓవరాల్ తో మన కనుక కంపేర్ చేసుకుంటే. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్, రిటర్న్ స్కిల్స్ బాగా ఉండాలి. లాంగ్వేజ్ ఈజ్ అన్క్లియర్, ఒకవేళ లాంగ్వేజ్ అనేది అన్క్లియర్ గా ఉంటే మిస్ఇంటర్ప్రిటేషన్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అర్జెంట్ సిచ్యువేషన్స్ లో రిటర్న్ అనేది అంత పనికిరాదు. బోరింగ్, పీపుల్ ఒక్కొక్కసారి బోరింగ్ గా ఫీల్ అవ్వచ్చు. సైన్ కమ్యూనికేషన్ ఆల్రెడీ చెప్పాను, సైన్స్ ద్వారా, సింబల్స్ ద్వారా, సో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే ఒక్కొక్కసారి డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. ఫస్ట్ వన్ చూడండి, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటే డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ఇస్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హై లెవెల్ టు లోవర్ లెవెల్. హై లెవెల్ నుంచి లోవర్ లెవెల్ కి గనక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంటే అప్పుడు దాన్ని డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు. ఓకేనా, ఇట్ యూజువల్లీ మూవ్స్ ఫ్రమ్ మేనేజర్స్, సూపర్వైజర్స్ అండ్ ఎంప్లాయీస్. ఓకే, మేనేజర్స్ నుంచి సూపర్వైజర్స్ కి, సూపర్వైజర్స్ నుంచి ఎంప్లాయీస్ కి, ఒక స్టెప్ బై స్టెప్ హైరార్చీలా వెళ్తుంది. కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ ఇది అక్కడ చెప్పారు కదా మనం, హైరార్చీలా అంటే అది వేరు ఇది వేరు. ఇది డౌన్వర్డ్ అంటే హై లెవెల్ టు లో లెవెల్, లోవర్ లెవెల్ టు హై లెవెల్ కి వెళ్ళదు. ఓకేనా, ఇక్కడ అక్కడ కమ్యూనికేషన్ నెట్వర్క్ లో చెప్పినట్టు చైన్ నెట్వర్క్ కాదు.
ఇది డౌన్వర్డ్ అంటే ఇక్కడ కిందకి వెళ్తుంది అంతే, అంటే హై టు లోవరే. ఇట్ ఫాలోస్ ద చైన్ ఆఫ్ కమాండ్. ఒక కమాండ్ అనేది, ఒక చైన్ ఆఫ్ కమాండ్ అనేది ఫాలో అవుతుంది కానీ డౌన్వర్డ్స్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఫార్మల్ అండ్ అథారిటేటివ్. ఓకేనా, ఫార్మల్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది, అథారిటేటివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నారు, ఇన్ఫార్మల్ కాదు ఇది, ఫార్మల్ నెట్వర్క్, ఫార్మల్ కమ్యూనికేషన్ ఇది. ఎందుకని మేనేజర్స్ సూపర్వైజర్స్ కి, సూపర్వైజర్స్ ఎంప్లాయీస్ కి హైరార్చీలో వెళ్తుంది ఇన్ఫర్మేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో. సో ఇన్స్ట్రక్షన్స్, ఆర్డర్స్, గైడెన్స్, ఫీడ్బ్యాక్ ఇలాంటివి ఈ డౌన్లోడ్ కమ్యూనికేషన్ లో ఉంటాయి, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్స్ కాదు. ఓకేనా, రిటర్న్ లో అయినా ఉండొచ్చు, ఓరల్ లోనే అయి ఉండొచ్చు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ అనేవి ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తారు. వన్ వే కమ్యూనికేషన్, మెసేజ్ ఈస్ ఆఫెన్ వన్ వే. ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా వన్ వే ఉంటది. ఆఫెన్ అంటే ఆల్వేస్, ఎప్పుడు కూడా వన్ వే ఉంటది. మెయింటైన్స్ కంట్రోల్ అండ్ డిసిప్లైన్. వాళ్ళకి ఒక కంట్రోల్, ఒక డిసిప్లైన్ అనేది ఉంటుంది ఆ కమ్యూనికేషన్ అనేది అయ్యేటప్పుడు. అంతేనా, ఇన్ఫర్మేషన్ అనేది జాగ్రత్తగా పాస్ చేస్తారు. అండర్స్టాండ్ దేర్ డ్యూటీస్. ఒక కమ్యూనికేషన్ అనేది చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటో వాళ్ళకి అర్థం అవుతాయి. ఫీడ్బ్యాక్ అని డిలేడ్ గా అవ్వచ్చు, రిటర్న్ కమ్యూనికేషన్ అనేది డిలే అవ్వచ్చు. సో దీని అడ్వాంటేజెస్ చూద్దాం. టు మెయింటైన్ ద అథారిటీ అండ్ కంట్రోల్. అథారిటీను మరియు కంట్రోల్ ని మెయింటైన్ చేయడానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదా ఇలాంటి కమ్యూనికేషన్ అనేది ఉంటది అనమాట. కోఆర్డినేషన్ బిట్వీన్ టాప్ టు బాటమ్ లెవెల్స్. టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్స్ కి కోఆర్డినేషన్, ఒక వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏంటంటే కోఆర్డినేట్ అవ్వడానికి ఈ కమ్యూనికేషన్ మనం యూజ్ చేస్తాం, డౌన్వర్డ్ కమ్యూనికేషన్. ఇట్ క్లారిఫైస్ ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ కమ్యూనికేషన్ ద్వారా మనం ఆర్గనైజేషన్ గోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటో క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. ఇట్ మోటివేట్స్ ద సబార్డినేట్స్. మన యొక్క సబార్డినేట్స్ అంటే ఆర్గనైజేషన్ యొక్క సబార్డినేట్స్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ యొక్క సబార్డినేట్స్ ఎవరు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ సబార్డినేట్, లోవర్ లెవెల్. సో వాళ్ళని మోటివేట్ చేయడానికి ఉంటుంది. ఎవాల్యుయేట్ ఏ పర్ఫార్మెన్స్ కూడా ఎవాల్యుయేట్ చేయడానికి, ఫీడ్బ్యాక్ చేయడానికి ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే స్లో ప్రాసెస్. దీని ప్రాసెస్ ఎప్పుడు చాలా స్లోగా ఉంటుంది. అలాగే డిస్టార్షన్ అంటే ఏంటంటే పాసింగ్ డౌన్. ఇప్పుడు డౌన్ కి వర్డ్ వెళ్ళేటప్పుడు దానికి ఒక ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ అవ్వలేకపోవచ్చు, అవునా. నో అప్వర్డ్ ఫీడ్బ్యాక్. తిరిగి ఫీడ్బ్యాక్ అనేవి ఉండదు. ఎందుకంటే ఇది సామాన్యంగా ఏ సర్కులరో ఏ రిపోర్టో అయి ఉండదు అనుకోండి, ఫీడ్బ్యాక్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఫీల్ ఇన్ఫీరియారిటీ. ఇన్ఫీరియర్ అంటే ఏంటి, తక్కువ చేసుకోవడం ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ ఉన్నారనుకోండి, మేనేజర్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతున్నట్టు అవరు కంట్రోలింగ్ గా ఉన్నాడు, అథారిటేటివ్ గా ఉన్నాడు అనుకోండి, అతను ఏదో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కంట్రోలింగ్ గా ఉంది. అప్పుడు మనం ఏం చేద్దాం, వీళ్ళ దగ్గర పని చేస్తున్నాం, సర్వ్ చేస్తున్నాం అని అనే ఒక ఇన్ఫీరియారిటీ అనేది ఫామ్ అవుతుంది. సమ్ టైమ్స్ క్రియేట్స్ ద ఫియర్ ఆర్ మిస్అండర్స్టాండింగ్, ఫియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, అప్వర్డ్ కమ్యూనికేషన్. అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, లోవర్ లెవెల్ నుంచి హై లెవెల్ కి వెళ్ళడం. అంటే ఎంప్లాయీస్ నుంచి సూపర్వైజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఎంప్లాయీస్ వేజెస్ కావాలండి, వేజెస్ పెంచాలి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అది సూపర్వైజర్స్ కి వెళ్ళింది. ఏమంటే మేము ఎన్నో సంవత్సరాలుగా ఉంది, మేనేజ్మెంట్ మాకు వేజెస్ పెంచట్లేదు అనుకోండి. అది ఫస్ట్ ఎవరికి చెప్తారు, వీళ్ళు సూపర్వైజర్స్ కి చెప్తారు. సూపర్వైజర్స్ ఏం చేస్తారు, మేనేజర్స్ కి చెప్తారు. మేనేజ్మెంట్ ఏం చేస్తాడు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఈ విషయము తీసుకెళ్తాడు. సో అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే డౌన్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది. సో అప్వర్డ్ కమ్యూనికేషన్ కనుక ఒక హైరార్చీలో కనుక వెళ్తే దాన్ని అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు. బాటమ్ టు టాప్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కూడా అంటారు. ఈ మాట గుర్తుంచుకోండి. బాటమ్ టు టాప్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్. ఒక ఫ్లో కమ్యూనికేషన్ అనేది బాటమ్ నుంచి టాప్ కి ఫ్లో అవుతుంది. ఇంకేంటి, రిపోర్ట్స్, ఫీడ్బ్యాక్, కంప్లైంట్స్, ఐడియాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. రిపోర్ట్ ఇవ్వచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, ఐడియాస్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ లోవర్ లెవెల్ టాప్ లెవెల్ కి ఇస్తుందంటే మోస్ట్లీ అవే ఉంటాయి. చూసుకోండి, గుర్తుంచుకోండి ఇవి. ఎందుకంటే కంప్లైంట్స్, ఐడియాస్ అని చెప్పేసి ఇచ్చి అప్వర్డా డౌన్వర్డా అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హెల్ప్స్ ద మేనేజ్మెంట్ అండర్స్టాండ్ ఎంప్లాయీ ఒపీనియన్స్. అలాగే ఒక్కొక్కసారి ఎంప్లాయీ ఒపీనియన్స్ అడగడానికి కూడా ఈ విధంగా అప్వర్డ్ కమ్యూనికేషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఆఫెన్ ఇన్ రిటర్న్ ఫార్మ్. అలాగే ఎంకరేజెస్ ద పార్టిసిపేషన్ అండ్ ట్రస్ట్. వాళ్ళ నమ్మకాన్ని, పార్టిసిపేషన్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు. మేబీ స్లో ఇన్ లార్జ్ ఆర్గనైజేషన్. పెద్ద ఆర్గనైజేషన్స్ లో అప్వర్డ్ కమ్యూనికేషన్ అనేది చాలా స్లో అవుతుంది కమ్యూనికేషన్ అనేది.
హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో మనకి హెల్పింగ్ గా ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఈజ్ ఎసెన్షియల్, కంపల్సరీ ఫీడ్బ్యాక్ కావాలి. ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిల్డ్స్ ద ట్రస్ట్ అండ్ మొరల్, అంటే నిజాయితీ మరియు ఏంటంటే బిలీఫ్ అనేది ఎంప్లాయీస్ మధ్య కలుగుతుంది. ఓకే, మన మాట వింటారు, అట్లీస్ట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దాకా వెళ్తుంది మన మాట అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకం అనేది కుదురుతుంది. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుంటున్నారు, అర్థం అవుతుంది. డెసిషన్ మేకింగ్ లో కూడా ఫీడ్బ్యాక్స్ అనేవి తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పార్టిసిపేషన్ అండ్ టీమ్ వర్క్, టీమ్ వర్క్ మరియు పార్టిసిపేషన్ కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అమాంగ్ వర్కర్స్, అంటే బిలాంగ్ అంటే నేను ఈ ఆర్గనైజేషన్ కి చెందిన వాడిని, ఐ బిలాంగ్స్ టు అని చెప్పేసి ఒక సెన్స్ అనేది వస్తుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ తో ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఒక లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కింద నుంచి డౌన్ టు బాటమ్ టు టాప్ ఉందో, సో వాళ్ళ యొక్క మొర ఆలగిస్తున్నట్టు అర్థం అవుతుంది అనమాట. డిసడ్వాంటేజెస్ ఏంటంటే క్రిటిసిజం, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. ఏమో మనం ఏమైనా చెప్తుంటే ఏదైనా క్రిటిసైజ్ చేస్తారేమో అని ఇలా ఓపెన్ గా మాట్లాడితే, లేదా ఇన్ఫర్మేషన్ మేబీ ఫిల్టర్డ్ బిఫోర్ రీచింగ్ టాప్. కరెక్టే, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి వెళ్ళే లోపే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అయిపోద్ది. అవునా, మనం చూస్తానే ఉంటాం మన కాలేజీల్లో కూడా. ఇప్పుడు మనం ఏదో ప్రిన్సిపల్ తో మాట్లాడాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, మన టీచర్స్ దగ్గరికి వెళ్ళి మన ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తాం, మ్యామ్ ఇలా ఉంది మా పరిస్థితి, మాకు ఇలాంటిది కావాలి. వెనకాల ఏదో బెంచెస్ లేవనో చెప్పాలనుకోండి, అసలు ఇక్కడ అంటే మీరు ఏం చెప్తారు, ఏంటి మీ ప్రొఫెసర్ కి చెప్తారు, మీ క్లాస్ ప్రొఫెసర్ కి. అప్పుడు మీరు ఆవిడ ఏం చేస్తారు, వెళ్ళి మధ్యలో ఇన్ఫర్మేషన్ రాసి చేస్తాడు. ఈ క్లర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బెంచెస్ కావాలి అంటే బెంచ్లు ఇరిగిపోయాయంటండి అని చెప్పారు అనుకోండి టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఓహో, ఆ స్టూడెంట్స్ ఇరగొట్టారా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఫిల్టర్ అయిపోతుంది, మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది లేదా ఫిల్టర్ అయిపోతుంది. టైం టు రీచ్ ద మేనేజ్మెంట్ రీచ్ అవ్వాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ చాలా టైం టేకింగ్, అవునా. అంతేకాకుండా ఓవర్లోడ్ ఆఫ్ రిపోర్ట్స్ కెన్ కన్ఫ్యూజ్ ద మేనేజర్స్, అంటే మేనేజర్స్ కి కూడా ఇన్ని రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ చేయడం ఒక పెద్ద బర్డెన్ గా అవ్వచ్చు. ఇన్కంప్లీట్ ఇఫ్ ఎంప్లాయీస్ హైడ్ ద ఫ్యాక్ట్స్, ఒకవేళ ఎంప్లాయీస్ కనుక ఫ్యాక్ట్స్ ని కనుక హైడ్ చేస్తుంటే ఇన్కంప్లీట్ గా అవ్వచ్చు. నెక్స్ట్ హారిజంటల్ కమ్యూనికేషన్, అంటే లేటరల్ కమ్యూనికేషన్ అని కూడా అంటారు. టాప్వర్డ్, అప్వర్డ్, డౌన్వర్డ్స్ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు, కానీ ఇది హారిజంటల్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా, దీన్ని లేటరల్ కమ్యూనికేషన్ అని కూడా అంటారండి. హారిజంటల్ కమ్యూనికేషన్ ఇస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ వర్కింగ్ అట్ ద సేమ్ లెవెల్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఎవరెవరు మధ్య జరుగుతుంది, సేమ్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను సేల్స్ మేనేజర్ని, ఇంకొకరు హెచ్ఆర్ మేనేజర్ అనుకోండి. ఇక్కడ ఇద్దరు మేనేజర్సే, ఓకేనా, సేమ్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంటే. కానీ హెచ్ఆర్ కి నేను సేల్స్ మేనేజర్ గా ఏదో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను అనుకోండి, అలాంటి వాటిని హారిజంటల్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆఫీస్ లో వర్క్ చేసినప్పుడు ఎలా ఉండేది, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉండేవి. మా కాస్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేయాల్సి వచ్చేది, వేరే లెవెల్స్, వేరే నా పొజిషన్ లో ఉన్న వాళ్ళకి. సో కోఆర్డినేషన్, కోఆపరేషన్ అప్పుడు ఎలాంటి అంటే కోఆర్డినేషన్ ఉండాలి, వాళ్ళ మధ్య కోఆపరేషన్ అనేది ఉండాలి, అప్పుడే మనం ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా పాస్ చేయగలం. ఫ్లో ఆఫ్ మెసేజెస్ ఈజ్ అక్రాస్ ద సేమ్ లెవెల్, అంటే మెసేజ్ అనేది సేమ్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ కి మనకు వెళ్తుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది. యూజ్డ్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఎలా అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికో లేదా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికో లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ సేమ్ గా ఉన్న కమ్యూనికేట్ చేసేది. ఫాస్టర్ దాన్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ తో పోలిస్తే ఇది ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, ఎందుకంటే సేమ్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్. అతను మేనేజరే, ఇతను మేనేజరే, సో ఈజీగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు కదా. ఎగ్జాంపుల్, ఇన్ఫార్మల్ టోన్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ సమ్ టైమ్స్. ఇప్పుడు నాకు హెచ్ఆర్ మేనేజర్ అనేవాడు నాకు ఆల్రెడీ ఫ్రెండ్ అనుకోండి, ఫ్రెండ్ అరే లేదా ఏమండి అనే బదులు పేరు పెట్టి పిలుస్తాం. ఇన్ఫార్మల్ టోన్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంది. అలాగే టీమ్ వర్క్ ని బిల్డ్ చేయడానికి, యూనిటీ అనేది బిల్డప్ అవడానికి ఉంటుంది. ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు క్రాస్ డిపార్ట్మెంట్ వర్క్ కి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే టీమ్ స్పిరిట్ అండ్ కోఆర్డినేషన్. దీని ద్వారా హారిజంటల్ కమ్యూనికేషన్ ద్వారా ఏంటంటే టీమ్ స్పిరిట్ అనేది మనకు ఉంటుంది. కోఆర్డినేషన్, ఒకరికొకరు కలిసి పనిచేయడానికి మనకు అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్ అనేది క్విక్ గా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది.
టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది. ఓకేనా, ఐడియాస్ అనేవి ఈజీగా కోఆపరేటింగ్ గా షేర్ చేసుకోవచ్చు. మే ఇగ్నోర్ ద హైరార్చీ. ఇక్కడ హైరార్చీ స్టెప్ బై స్టెప్ అనేది పోవటం, ఇన్ఫర్మేషన్ అనేది ఇగ్నోర్ చేయొచ్చు. సో అదొక డిసడ్వాంటేజెస్. కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్ మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే. ఇన్ఫార్మల్ టాక్ మే స్ప్రెడ్ ద రూమర్స్. సమ్ టైమ్స్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్ టాక్ అనుకోండి, అది రూమర్ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డూప్లికేషన్ ఆఫ్ వర్క్. సమ్ టైమ్స్ ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ ఈ సంవత్సరం ఇవ్వరు అని అనుకున్నారు అనుకోండి, ఇవ్వరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది వర్కర్స్ అయితే ఈ సంవత్సరం మనకి శాలరీసే ఇవ్వరా, ఈ వర్క్ ఈ మంతే రాదు, ఇంకో 2-3 months రాదు, మనకి ఏదో కంపెనీ లాసెస్ లో నడుస్తుంది అని అన్నారు అనుకోండి. యాక్చువల్ గా లాసెస్ లో నడవట్లే, ఓకేనా, ప్రాఫిట్ లోనే నడుస్తుంది. కానీ ఇన్ఫార్మల్ టాక్ ద్వారా మనకి ఏంటంటే రూమర్ అనేది స్ప్రెడ్ చేస్తాం. దాని ద్వారా ఏం చేస్తారు, చాలా మంది ఎంప్లాయీస్ సడన్ గా మానేయచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ చూద్దాము డయాగ్నల్ ఇన్ఫర్మేషన్, డయాగ్నల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ పాసింగ్ అని ఒకటే కదండి. డయాగ్నల్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్స్ అట్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇది గుర్తుంచుకోండి, డిఫరెంట్ లెవెల్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇందాకేమో సేమ్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ అసిస్టెంట్ ఒక ఫైనాన్షియల్ మేనేజర్ తో మాట్లాడుతున్నాడు అనుకోండి, కమ్యూనికేట్ చేస్తున్నాడు ఇద్దరు ఫోన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా. దాన్ని డయాగ్నల్ కమ్యూనికేషన్ అంటారు. అంటే డిఫరెంట్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సేల్స్ మేనేజర్ సేల్స్ డిపార్ట్మెంట్, ఓకేనా, సేల్స్ అసిస్టెంట్, ఫైనాన్స్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఇక్కడేమో ఇతను అసిస్టెంట్, ఇతనేమో మేనేజర్, ఓకేనా. డిఫరెంట్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కమ్యూనికేషన్ కనుక జరుగుతుంటే దాన్ని డయాగ్నల్ కమ్యూనికేషన్ అంటారు. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ చూద్దాం. క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్, ఓకేనా, బ్రేక్స్ ద ట్రెడిషనల్ వెర్టికల్ బ్యారియర్స్. అంటే ఈ వీళ్ళతోనే ఒక హైరార్చీలో మాట్లాడేప్పుడు సేల్స్ అసిస్టెంట్ నార్మల్ గా డైరెక్ట్ గా ఫైనాన్షియల్ మేనేజర్ తో మాట్లాడటం ఉండదు. సేల్స్ అసిస్టెంట్ ఏం చేస్తాడు, సేల్స్ ఆఫీసర్ కి తెలియజేస్తాడు ఇన్ఫర్మేషన్. అప్పుడు ఆ సేల్స్ మేనేజర్ వెళ్ళి ఫైనాన్స్ మేనేజర్ తో మాట్లాడతారు. ఇలా గనక ఉందంటే, డయాగ్నల్ కమ్యూనికేషన్ ఉందంటే ఈ వెర్టికల్ బ్యారియర్స్, ఆటంకాలని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు, డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ అండ్ స్పీడ్. అంతేకాకుండా స్పీడ్, ఎఫిషియన్సీ, వర్క్ లో ఎఫిషియన్సీ, స్పీడ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మోడర్న్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మోస్ట్లీ ఇప్పుడు వస్తున్న ఆర్గనైజేషన్, ఇప్పుడు కొత్త ఆర్గనైజేషన్స్ బోర్డు ఉన్నాయి కదా, ఇప్పట్లో ఇక్కడ డయాగ్నల్ కమ్యూనికేషన్ బాగా ఉంది. ఎంకరేజెస్ ద కోఆపరేషన్ అక్రాస్ ద డిపార్ట్మెంట్స్ మధ్య కోఆపరేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు సేల్స్ అసిస్టెంట్ వెళ్ళి ఒక మేనేజర్ తో, ఫైనాన్షియల్ మేనేజర్ తో మాట్లాడగలుగుతున్నాడు అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. కోఆపరేషన్ అనేది డిపార్ట్మెంట్స్ లో, అంటే ఇక్కడ ఏమి మనం కంట్రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఓవర్ లేదనమాట, ఓకేనా, అథారిటీ ఏం చూపించట్లేదు మనం. ఇన్ఫార్మల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్. అంతేకాకుండా నేచర్ ఇది ఎలా ఉంటుంది అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఈజీగా చేంజబుల్ గా ఉంటుంది. సేవ్స్ టైమ్ బై అవాయిడింగ్ ద అన్నెసరీ ఛానల్స్ అనేవి మనం అవాయిడ్ చేస్తాం. అన్నెసరీ ఛానల్స్ ఏమి ఉంటాయి, ఫోను, వీడియో కాల్, ఇవన్నీ మనం వదిలేస్తాం, ఎక్కువ అవసరం లేదనమాట. కమ్యూనికేషన్ అనేది మనకి 2-way కమ్యూనికేషన్ అవుతుంది. అన్నెసరీ అంటే మీడియేటర్స్ ఉండరు, అంటే మధ్యలో ఈ సేల్స్ ఆఫీసర్ కి చెప్పి, ఆఫీసర్ వేరే వాళ్ళకి చెప్పి, తర్వాత ఫైనాన్స్ మేనేజర్కి వెళ్ళి, ఇవన్నీ ఉండదు అనమాట. బిల్డ్స్ ద బెటర్ అండర్స్టాండింగ్, ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం, డిపార్ట్మెంట్స్ మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. దీని అడ్వాంటేజెస్ చూద్దాం. ఫాస్ట్ అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్, ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ వర్క్, బర్డెన్ ఆన్ సుపీరియర్స్ మీద బర్డెన్ ఎక్కువ ఉంటుంది. ఇంప్రూవ్స్ ద కోఆర్డినేషన్, అంటే లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ మధ్య కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది, అంటే డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ పెరుగుతుంది. డిసిషన్ మేకింగ్ కూడా క్విక్ గా చేసేసుకోవచ్చు. వైలేట్ ద చైన్ ఆఫ్ కమాండ్. ఇది ఎవరికి ఎందుకే ఇది అనకూడదు, కానీ చైన్ ఆఫ్ కమాండ్ అంట. కమాండ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి చూసారు కదా, హైరార్చీ అనేది ఉండదు. టాప్ లెవెల్ నుంచి మిడిల్ లెవెల్కి వెళ్ళాలి, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్, ఇక్కడ నుంచి ఎక్కడికి పాస్ చేసే దాన్ని వైలేట్ అవుతున్నట్టు. యాక్చువల్లీ ఏంటంటే ఇది తప్పే, అది తప్పే. ఇప్పుడు కొన్నిసార్లు డయాగ్నల్ కమ్యూనికేషన్ ఇస్ గుడ్, బట్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, సో ఇలా చైన్ ఆఫ్ కమాండ్ అనేది ఉండటం చాలా మంచిది. సో అది వైలేట్ చేసినట్టు.
సుపీరియర్స్ మే ఫీల్ ఇగ్నోర్డ్ ఆర్ డిస్రెస్పెక్టెడ్. సుపీరియర్స్ ఒక్కోసారి ఏం చేస్తారు, మనల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాన్ఫ్లిక్టింగ్ మెసేజెస్ అనేవి తప్పుగా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంట్రోల్ ల్యాక్ అవ్వచ్చు. అంతే కాకుండా డైరెక్ట్ గా ఒక సేల్స్ అసిస్టెంట్ ఫైనాన్షియల్ మేనేజర్ అంటే మాటలు కాదండి బాబు. మేనేజర్ తో డైరెక్ట్ గా మాట్లాడటం అంటే కంట్రోల్ అనేది లేనట్టు. ఇప్పుడు ఒక క్లర్క్ వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ డైరెక్ట్ గా ఏంటండి మీరు ఇలా చేశారు అని మాట్లాడుతున్నారు అనుకున్నా అంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఉంది, ల్యాక్ ఆఫ్ అథారిటీ ఉంది. అది కూడా మంచిది కాదు. సో దీని టేబుల్ చూడండి, డౌన్వర్డ్ టాప్ టు బాటమ్ వెళ్తే డౌన్వర్డ్ కమ్యూనికేషన్, అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే బాటమ్ నుంచి టాప్, హారిజెంటల్ కమ్యూనికేషన్ అంటే సేమ్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ మధ్య కమ్యూనికేట్ అవుతుంటే, హెచ్ఆర్ ఫైనాన్స్ మేనేజర్ తో మాట్లాడితే లేదా అదే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే, ఎగ్జాంపుల్ చెప్పాను. అది డయాగ్నల్ ఏంటంటే ఒక క్లర్క్ డైరెక్ట్ గా నేను చెప్పాను చూడండి, ఫైనాన్స్ మేనేజర్ తో కనుక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే ఇలాంటివి అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ బ్యారియర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. బ్యారియర్స్ అంటే ఏంటి? ఆటంకాలు. కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఆటంకాలు వస్తున్నాయి అంటే దాన్ని కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటారు. Communication barriers are the obstacles that prevent or disturb the accurate transfer of messages. ఏంటంటే ఏదైతే మనకి కావాలో, ఏదైతే మనకి అవసరమో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేవి డిస్టర్బ్ అవుతుంటే దాన్ని కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటారు. ద అబ్స్టాకిల్స్ అంటే ఆటంకాలు అంటారు. దట్ ప్రివెంట్ ఆర్ డిస్టర్బ్ ద యాక్యురేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజ్. ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని యాక్యురసీ అంటే ఎగ్జాక్ట్నెస్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ అంటే ఎవరైతే సెండ్ చేస్తున్నాడో ఆ సెండర్ నుంచి రిసీవర్ కి వెళ్ళేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా వెళ్ళట్లేదు అనమాట. సో బ్యారియర్స్ అక్కడ ద మెసేజ్ ఈస్ మిస్అండర్స్టూడ్ అండ్ నాట్ అండర్స్టూడ్ ఎట్ ఆల్. ఒక్కోసారి మిస్అండర్స్టాండ్ అయిపోవచ్చు, మెసేజ్ అర్థం కాకపోవచ్చు. సెమాంటిక్ బ్యారియర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సెమాంటిక్ బ్యారియర్స్ అండ్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బ్యారియర్స్ చూడండి. సెమాంటిక్ బ్యారియర్స్ అంటే దీస్ బ్యారియర్స్ అక్కర్ డ్యూ టు ప్రాబ్లమ్స్ ఇన్ లాంగ్వేజ్ అండ్ మీనింగ్. అంటే ఏదైనా లాంగ్వేజ్ లో మనకి ప్రాబ్లం ఉన్నా లేదా అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉన్నా, డిఫికల్టీస్ ఉన్నా దీన్ని సెమాంటిక్ కమ్యూనికేషన్ బ్యారియర్ అంటారు. ఓకేనా? దీన్నే సెమాంటిక్ ఆర్ లాంగ్వేజ్ బ్యారియర్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్స్ డిఫికల్ట్ ఆర్ టెక్నికల్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా హై లాంగ్వేజ్ టెక్నికల్ వర్డ్స్ అనేవి యూజ్ చేశాను అనుకోండి, మీతో ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడాను, ఇంగ్లీష్ అనేది ప్రొఫెషనల్ వర్డ్ యూజ్ చేశాను. ఆ వర్డ్ కి మీనింగ్ మీకు అర్థం కాలేదు అనుకోండి, మీనింగ్ అర్థం కాలేదు లేదా ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు అనుకోండి, దాన్ని సెమాంటిక్ బ్యారియర్ అంటారు. అంతే కదా, అదొక ఆటంకమే కదా కమ్యూనికేషన్ లో. పూర్ వొకాబులరీ లేదా వొకాబులరీ అనేది సరిగ్గా లేదు, స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఎంత మంచి కమ్యూనికేటర్ అయినా, ఎంత తనకి మైండ్ లో ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇప్పుడు సరిగ్గా వొకాబులరీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కమ్యూనికేట్ సరిగ్గా చేయలేదు. లేదా లాంగ్వేజెస్ డిఫరెంట్ అనుకోండి, అప్పుడు కూడా సెమాంటిక్ బ్యారియర్స్. లాంగ్వేజెస్ లేకపోయినా ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ తమిళియన్ అనుకుందాం, నేను ఒక యాక్సెంట్ లో మాట్లాడతాను ఇంగ్లీష్ ని. ఓకేనా? తమిళ్ వాళ్ళు కానీ హిందీ వాళ్ళు ఒక యాక్సెంట్ లో మాట్లాడతారు, చూసారా ఇంగ్లీష్. నేను నార్మల్ ఇంగ్లీష్ ఒకలా మాట్లాడతారు నార్మల్ పర్సన్స్. సో వాళ్ళ లాంగ్వేజ్ మీకు అర్థం కావట్లా, అప్పుడు కూడా మనకేంటి సెమాంటిక్ బ్యారియర్స్. ఎగ్జాంపుల్ చెప్పాను, అందరూ మంచిగానే ఉంటారు. మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్, అలాగే ఒక్కొక్కసారి ఆ వర్డ్స్ కి మనం మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి ఒకే వర్డ్ కి 2 మీనింగ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనకి కమ్యూనికేషన్ బ్యారియర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సొల్యూషన్ చూడండి ఎలాంటి అంటే సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి ఎప్పుడు. అలాగే అవాయిడ్ జార్గన్ ఆర్ స్లాంగ్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క యాక్సెంట్ లో, ఇప్పుడు ఇంగ్లీష్ నే తమిళ యాక్సెంట్ లో మాట్లాడకూడదు, తెలుగు యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడకూడదు. ఇంగ్లీష్ ఒక యాక్సెంట్ అనేది డిఫరెంట్ గా ఉంది, కానీ ఆ యాక్సెంట్ లో మాట్లాడితేనే మనకు అర్థం అవుతుంది. కన్ఫర్మ్ ద అండర్స్టాండింగ్ త్రూ ఫీడ్బ్యాక్ ద్వారా మనం వాళ్ళ యొక్క ప్రాబ్లం అనేది అండర్స్టాండ్ చేసుకోగలగాలి. ఇది సెమాంటిక్ బ్యారియర్స్ కి సొల్యూషన్. నెక్స్ట్ ఫిజికల్ బ్యారియర్స్ అంటే బ్యారియర్స్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ దట్ డిస్టర్బ్ ద కమ్యూనికేషన్. ఒక్కొక్కసారి ఎన్వైరన్మెంట్ కనుక మనకి కమ్యూనికేషన్ ని డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీమ్ లీడింగ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సడన్ గా ఏదైనా ట్రాఫిక్ లో, అది మన ఆర్గనైజేషన్ ఒక హైవేలో ఉందనుకోండి, మంచిగా చక్కగా బాగా గట్టిగా ఈ లారీ సౌండ్స్ ట్రాఫిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు అతను ఏం చెప్తున్నాడో ఎవరికి అర్థం కాదు. సో నాయిస్ ఫ్రమ్ ట్రాఫిక్ ఫార్మేషన్స్ అంటే
ఇది మనకి ఆటంకమే కదా, కమ్యూనికేషన్ బ్యారియరే కదా. సో ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన బ్యారియర్స్. ఫిజికల్ అంటే బాడీ కాదు, ఓకేనా. ఫిజికల్ అంటే ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన బ్యారియర్స్. ఇట్ డిస్టర్బ్ ద కమ్యూనికేషన్. లాంగ్ డిస్టెన్స్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్, లేదా సెండర్ కి రిసీవర్ కి లాంగ్ డిస్టెన్స్ ఉంది. ఫోన్ లో మాట్లాడుతున్నాను, ఫోన్ లో బాగా ట్రాఫిక్ సౌండ్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ఎ ఫిజికల్ బ్యారియర్, ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన బ్యారియర్ ఇది. సో దాని ద్వారా కమ్యూనికేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటాడు. పూర్ నెట్వర్క్ ఆర్ సిగ్నల్స్, అంతే కదా. ఫోన్ లో కూడా నెట్వర్క్ సరిగ్గా లేవు అనుకోండి, అది కూడా ఎన్వైరన్మెంట్ బ్యారియరే. క్లోజ్డ్ డోర్స్ ఆర్ వాల్స్, లేదు ఇక్కడ నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మధ్యలో ఏదైనా వాల్ అడ్డుగా ఉంది, క్లోజ్డ్ డోర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్ బ్యారియర్స్. సైకలాజికల్ ఆర్ ఎమోషనల్ బ్యారియర్స్. సైకలాజికల్ ఎమోషనల్ బ్యారియర్స్ అంటే ఫీలింగ్స్, యాటిట్యూడ్స్ అండ్ మెంటల్ స్టేట్ ఆఫ్ ద పీపుల్. నేను ఇప్పుడు యాంగర్ లోనో స్ట్రెస్ లోనో ఉన్నాను అనుకోండి, ఫియర్ లోనో ఉన్నప్పుడు మీరు మాట్లాడుతుంది కొంతమందికి ఒక్కొక్కసారి చూడండి, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నట్టు ఒక పాప ఏదో బాగా బాధలో ఉందనుకోండి, స్టూడెంట్ బాధలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నానో వినట్లేదు. ఈవెన్ తన బాడీ ప్రెసెంట్, కానీ మైండ్ అనేది ఎక్కడో పెట్టేసింది. అంటే తన స్ట్రెస్, తన యొక్క బాధ అంతా కూడా ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది బ్యారియర్ కిందే కదా, అది కమ్యూనికేషన్ బ్యారియర్. అప్పుడు ఏంటంటే ఫీలింగ్స్ అనేవి కూడా ఏంటంటే ఎమోషన్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ బ్యారియర్ కింద ఉంది. ఈవెన్ దో ఐఎమ్ టెల్లింగ్ వెరీ గుడ్, ఈవెన్ దో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ గుడ్ మేనర్, ఆల్సో దే కాంట్ అండర్స్టాండ్ వై దేర్ ఈస్ అ ఫీలింగ్, షీ ఈస్ ఇన్ బ్యాడ్ మూడ్. ఓకే, అవి అండర్స్టాండ్ సైకలాజికల్ ఆర్ ఎమోషనల్ బ్యారియర్స్. అందుకే ఇలాంటివి కూడా మనకి కమ్యూనికేషన్ కి బ్యారియర్స్ గా ఉండొచ్చు. కమ్యూనికేషన్ విత్ ద కామ్ అండ్, అప్పుడు ఎందుకే దానికి సొల్యూషన్ ఏంటంటే కమ్యూనికేట్ విత్ కామ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో కామ్ గా కమ్యూనికేట్ చేయాలి. మన యాంగరో మన స్ట్రెస్ అన్ని కూడా మన కమ్యూనికేషన్ లో చూపించకూడదు. బిల్డ్ ట్రస్ట్ అండ్ గుడ్ రిలేషన్షిప్స్. ఎప్పుడు కూడా దీని ద్వారా మనం ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి రిసీవర్ తో కూడా. లిజన్ విత్ ఎంపతి. ఎంపతి అంటే ఏంటి, ఒక సానుభూతితో మనం ఎప్పుడు అన్ని ఉండాలన్నమాట. అప్పుడే ఈ ఎమోషనల్ బ్యారియర్స్ అనేది, సైకలాజికల్ బ్యారియర్స్ అనేవి, ఎంప్లాయీస్ పట్ల ఒక ఎంపతి ఉండాలి, ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, వాళ్ళని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో చూస్తే గనక కమ్యూనికేషన్ అనేది మనకి ఈజీగా ఈ బ్యారియర్ అనేది పోతుంది. ఇప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరుగుతుంది, ఏదో స్ట్రెస్ఫుల్ గా అనిపించింది అమ్మాయిని, మీరు మీటింగ్ లోంచి వెళ్ళండి, మీకు కావాలంటే మీకు బాగాలేనట్టుంది ఒంట్లో అని చెప్పేసి పంపించాను, ఓకేనా. అంటే ఇట్స్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్, మెయింటైన్ ఏ గుడ్. అప్పుడు ఎంప్లాయీ కూడా ఓకే మన బాధ అర్థం చేస్తున్నారు, ఒక రిలేషన్షిప్ మనం ఇంకోటి ఏంటంటే ఒక ఎంపతి చూపిస్తున్నట్టు, ఒక సానుభూతి చూపిస్తున్నట్టు, ఓకేనా. అలాంటి బ్యారియర్స్ ని మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ బ్యారియర్స్. ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ అంటే ఒక్కోసారి కొన్ని స్ట్రక్చర్స్, రూల్స్ అనేవి ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసింది అనుకోండి. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసినప్పుడు డైరెక్ట్ గా మనకి టాప్ లెవెల్ మేనేజ్మెంటే ఇస్తుంది అనుకోండి ఇన్ఫర్మేషన్ అంతా, లేదంటే హైరార్చీ ఎక్కువ టాప్ లెవెల్, మిడిల్ లెవెల్ నుంచి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వంటే చాలా ప్రాసెస్ ఉంది అనుకోండి, దాన్ని ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ అంటారు. అంటే బోల్డ్ స్ట్రక్చర్ ఉండో, బోల్డ్ రూల్స్ పెట్టో, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి ఆర్గనైజేషన్. సో కమ్యూనికేషన్ అనేది ఫ్రీ ఫ్లోగా ఉండదు. టూ మెనీ లెవెల్స్ ఇన్ హైరార్చీ, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ రూల్స్ లో క్లారిటీ లేకపోయినా, లెవెల్స్ ఆఫ్, నేను చెప్పాను కదా లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఇన్ఫర్మేషన్ ఒక్కడి నుంచి ఒకటి పాస్ అవడానికి ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోద్ది అది ఒకవేళ ఏదైనా ఇదంటే. స్ట్రిక్ట్ అథారిటీ సిస్టమ్ అనేది స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఇవన్నీ ఆర్గనైజేషనల్ బ్యారియర్స్. దీనికి సొల్యూషన్ ఏంటంటే రెడ్యూస్ ద లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లెవెల్స్ అనేవి తగ్గించాలి. క్లియర్ పాలసీస్, ముందుగానే వాళ్ళ పాలసీస్ ఏంటనేవి క్లియర్ గా చెప్పాలి. అలాగే ఐడియా ఫ్రీ ఫ్లోగా ఉండేటట్టుగా ఎంకరేజ్ చేయాలి. కల్చరల్ బ్యారియర్స్ అంటే ఏంటంటే ఈ ఆటంకం ఎలా ఉంటుందంటే బ్యారియర్స్ caused by the differences in culture, religion, traditions and social behavior. అంటే ఏంటంటే కల్చర్ ని బట్టి, రిలీజియన్ ని బట్టి, సోషల్ బిహేవియర్ ని బట్టి బ్యారియర్స్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు, ఒక్కొక్క కల్చర్ ఫాలో అవుతారు. నేను ఎగ్జాంపుల్ వెళ్ళి అక్కడ ఒక ఆర్గనైజేషన్ కల్చర్ ఏదైనా, నేను చెప్పాను కదా ఇందాక, ఒక ఫార్మల్ షర్ట్, ఒక గ్రే ప్యాంటో వేసుకోవాలి, బ్లాక్ ప్యాంటో వేసుకోవాలనుకోండి. వేసుకోకుండా నేనేం చేసిన ఒక టీ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాను అంటే ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ద కల్చర్. సో అప్పుడు ఏమవుతుంది, దాని ద్వారా కూడా మనకేంటంటే కమ్యూనికేషన్ బ్యారియర్స్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ తప్పుగా పాస్ అయింది, నాకేంటంటే ఏదైనా డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్పి బ్యారియర్స్.
డిఫరెంట్ గ్రీటింగ్ స్టైల్స్, ఓకేనా. అలాగే రిలీజియన్, ట్రెడిషన్స్, సోషల్ బిహేవియర్, దీన్ని బట్టి కూడా కమ్యూనికేట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెడిషన్ ని ఫాలో అవుతారు, దాన్ని బట్టి కూడా కమ్యూనికేషన్ అనేది తప్పుగా వెళ్ళొచ్చు. డిఫరెన్సెస్ ఇన్ డ్రెస్ ఆర్ గెస్చర్స్, డిఫరెన్స్ బిలీఫ్స్ అబౌట్ టైమ్ ఆర్ వర్క్ స్టైల్ యొక్క బిలీఫ్స్ అనేవి వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటి, అమ్మ నాకు ఫ్లెక్సిబుల్ టైం అని అనుకుంటారు, కొంతమందికి అది ఫ్లెక్సిబుల్ టైం కాదు, అంటే వాళ్ళ యొక్క వర్క్ స్టైల్ వేరు, లేదంటే సో అలాంటి, లేదా వాళ్ళ యొక్క రిలీజియన్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్ ఆర్ కొన్ని కాలేజెస్ ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, ఒక రిలీజియన్నే వాళ్ళ ప్రేయర్సే వాళ్ళు ఇదే అలా పెట్టాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళని ప్రమోట్ చేస్తూ, అంటే అన్ని కల్చర్స్ ని అక్కడ ఇది చేయట్లా, అంటే అక్కడ కమ్యూనికేషన్ అనేది ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోతుంది, బ్యారియర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పర్సనల్ బ్యారియర్స్ అంటే ఏంటంటే పర్సనల్ యాటిట్యూడ్స్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, అంటే పర్సనల్ యొక్క యాటిట్యూడ్స్ ని బట్టి, హ్యాబిట్స్ ని బట్టి, ఓకేనా, దానికి ఆటంకంగా తయారవుతే. పూర్ లిజనింగ్ స్కిల్స్, కొంతమంది ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ వినరు, ఎంత చెప్పినా, చాలా మంది అంతే, ఎంత బాగా చెప్తున్నా లిజనింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, కమ్యూనికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా వెళ్ళదు మైండ్ లోకి. సో వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ హ్యాబిట్స్ ని బట్టి కమ్యూనికేషన్ బ్యారియర్స్ జరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, కొంతమంది ఏంటంటే కాన్ఫిడెన్స్ చాలా ఓవర్ గా ఉంటుంది, లేదంటే షైనెస్, అంటే చాలా సిగ్గుగా ఉంటారు, త్వరగా బయటికి పడరు అనమాట, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. అలాగే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా హ్యాబిట్సే కదా, యాటిట్యూడ్సే కదా, దాన్ని బట్టి బ్యారియర్స్ అనేవి మనకు కలుగుతాయి, కమ్యూనికేషన్ బ్యారియర్స్. ఇంప్రూవ్ ద లిజనింగ్ స్కిల్స్, దీనికి సొల్యూషన్ లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి, పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలి. దీని డయాగ్రామ్ ఇచ్చాను చూడండి, సెమాటిక్, ఫిజికల్ బ్యారియర్స్, సైకలాజికల్ బ్యారియర్స్, ఆర్గనైజేషనల్ బ్యారియర్స్, కల్చరల్ ఆర్ పర్సనల్ బ్యారియర్స్. నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్ మోడల్స్ చూడండి. A communication model is a visual or diagrammatic representation of how communication takes place. Communication అనేది ఎలా అసలు ప్లేస్ అవుతుంది అనేది ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో మనం గనక చూపిస్తుంటే, దాని అంటే సెండర్ నుంచి రిసీవర్ కి ఎలా వెళ్తుందని ఒక ఫ్లో ఆఫ్ మెసేజ్ అనేది చూపిస్తున్నాం అనుకోండి, దాన్ని కమ్యూనికేషన్ మోడల్ అంటారు. కమ్యూనికేషన్ మోడల్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ హౌ కమ్యూనికేషన్ స్టార్ట్స్. ఇది దేనికి ఉపయోగపడుతుంది, అసలు కమ్యూనికేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, మెసేజ్ ఎలా ట్రాన్స్మిట్ అయింది, మెసేజ్ ఎలా అండర్స్టాండ్ అయింది, వేర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రాబ్లం అనేది అక్కర అయింది మనకి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. కమ్యూనికేషన్ మోడల్స్ చూడండి. ఫస్ట్ ది లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్, దీన్ని వన్ వే కమ్యూనికేషన్ అని కూడా అంటారు. దీన్ని అరిస్టాటిల్ ఇచ్చారనమాట. లేటర్ డిస్క్రైబ్డ్ క్లియర్లీ బై షానన్ అండ్ వీవర్ దీన్ని డిస్క్రైబ్ చేశారు. ప్రపోజ్ చేసింది అరిస్టాటిల్, ఓకేనా. లీనియర్ మోడల్ వేరు, షానన్ వీవర్ మోడల్ వేరు, గుర్తుంచుకోండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. లీనియర్ మోడల్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది అరిస్టాటిల్, డెవలప్ చేసింది షానన్ అండ్ వీవర్. It shows the one-way communication where the sender sends the message and the receiver only receives it. దీని ప్రకారం ఆయన ఏం చెప్తున్నారంటే, మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఒక వన్ వే కమ్యూనికేషన్. సెండర్ మెసేజ్ పంపిస్తాడు, రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు, ఒక మధ్యలో ఒక మీడియేటర్, ఆ మెసేజ్ పంపించడానికి ఒక మీడియేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే వన్ వే కమ్యూనికేషన్, సెండర్ నుంచి రిసీవర్ కి ఒక వన్ వేలో ఒక స్ట్రైట్ లైన్ లో పాస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్, సెండర్, తర్వాత మెసేజ్, ఆ తర్వాత ఛానల్, తర్వాత రిసీవర్. ఇది ఎటువంటి చెప్తున్నారంటే, ఇప్పుడు పబ్లిక్ స్పీచెస్ ఉన్నాయనుకోండి, పబ్లిక్ స్పీచ్ అంతే కదా, ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతున్నాడు, లేదా ఒక ఆర్గనైజేషన్ లో ఒక CEO మాట్లాడుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మెసేజ్ అనేది ఒక మైక్ ద్వారానో అది ఛానల్ మీడియం, ఓకేనా, దాని ద్వారా రిసీవర్ కి అందిస్తుంది. అంటే ఇట్స్ ఎ వన్ వే కమ్యూనికేషన్, టూ వే కాదు, అవునా. ఇప్పుడు తిరిగి రిప్లై ఏమి ఉండదు, వన్ వే కమ్యూనికేషన్, అవునా. వన్ వే అంటేనే అది, అంటే ఒక సెండరే మెసేజ్ సెండ్ చేస్తున్నాడు, రిసీవర్ రిసీవ్ చేసుకుంటున్నాడు, అంతేగాని రిసీవర్ నుంచి రిప్లై ఏమి రాదు. ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీచెస్. కమ్యూనికేషన్ మోడల్స్ లో నెక్స్ట్ చూడండి, షానన్ అండ్ వీవర్ మోడల్. విత్ దిస్ మోడల్ ఇంట్రడ్యూస్ ద ఐడియా ఆఫ్ నాయిస్. డిస్టర్బెన్స్ బేస్ చేసుకుని షానన్ అండ్ వీవర్ మోడల్ అనేది ఇచ్చారు. ఎలా అనేది చూద్దాం. సెండర్ ఫస్ట్ ఏం చేస్తాడు, మెసేజ్ అనేది ఎన్కోడ్ చేస్తాడు, అంటే మెసేజ్ అనేది ఏం చేయాలి అనేది మెసేజ్ అనేది తెలుసుకుంటాడు, ఓకేనా, ఎన్కోడ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఛానల్, ఈ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాం. నేను ఒక ఆర్గనైజేషన్, మీరు ఎవరో ఒక ఆర్గనైజేషన్ CEO ఉన్నాడు, ఆ CEO ఏం చేశాడు, ఒక మెసేజ్ అనేది
ఒక ఫోన్ ద్వారా తెలియజేయాలనుకున్నాడు. ఆ మెసేజ్ ఏంటి అంటే ఈ ఇయర్ బోనసెస్ లేవు అనుకోండి. ఇయర్ బోనసెస్ లేవు అనేది మెసేజ్, అది ఎన్కోడింగ్ ఆఫ్ ద మెసేజ్. ఆ మెసేజ్ ని ఏం చేశాను, లేదా ఒక మెయిల్ ద్వారా చేయాలనుకున్నాను. ఒక మెయిల్ అనేది పంపించాను. పంపిస్తే అక్కడ నాకు నెట్వర్క్ అనేది లేదు, ఛానల్ అనేది సరిగ్గా లేదు అనుకోండి, లేదా ఛానల్ ఫోన్ ద్వారా చెప్తుంటే లేదా నాయిస్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఆర్ నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అనుకోండి. సో అప్పుడు ఏమంటుంది, సరిగ్గా డీకోడ్ అవ్వదు, మెసేజ్ వెళ్ళదు, మెసేజ్ పాస్ అవ్వదు, లేదా మెసేజ్ లో ఒక్కొక్కసారి చూడండి ఈమెయిల్లో ఏదో ఒక చైనా లాంగ్వేజ్ లా వచ్చేస్తుంది. అవునా, అంటే ఏంటి, డీకోడ్ సరిగ్గా అవ్వలేదు అది మెసేజ్. సో అప్పుడు రిసీవర్ అనేవాడు తప్పుగా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నాయిస్ మై డిసార్ట్ ద మెసేజ్ అండ్ కాజ్ ద మిస్అండర్స్టాండింగ్. ఇక్కడ మెయిన్ గా ఏం చెప్పారు అంటే వీవర్ మోడల్లో నాయిస్ అనేది ఒక డిస్టర్బెన్స్ అనేది ఎయిదర్ అది నెట్వర్క్ అయింది. నాయిస్ అంటే ఇక్కడ సౌండ్ కాదండి, సౌండ్ అని కాదు. నాయిస్ అంటే ఒక డిస్టర్బెన్స్ అని అర్థం. ఆ డిస్టర్బెన్స్ ఏదైనా ఉండొచ్చు, ఒక నెట్వర్క్ ద్వారా అయిండొచ్చు, లేదా ఒక ట్రాఫిక్ సౌండ్స్ ద్వారా అయిండొచ్చు. ఏదైనా సరే సెండర్ నుంచి మనకి రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఎన్కోడింగ్ నుంచి డీకోడింగ్ అనేది కరెక్ట్ గా జరగాలి. అప్పుడే మనకి మెసేజ్ పాస్ అవుద్ది. సో ఆ నాయిస్ అనేది ఏం చేస్తుంది, మెసేజ్ ని డిసార్ట్ చేస్తుంది, మిస్అండర్స్టాండింగ్ కి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి షాన్ అండ్ వీవర్ మోడల్లో చెప్పారనమాట. నెక్స్ట్ ఇంటరాక్టివ్ మోడల్. ఇంటరాక్టివ్ మోడల్ అంటేనే 2-way కమ్యూనికేషన్. ఇంటరాక్షన్ అంటే ఏంటి, ఒకరికొకరు ఇంటరాక్ట్ అవటం. 2-way with the feedback. Here the receiver also gives the feedback to the sender, but one at a time, not simultaneously. అస్తమానం కాదు. ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంటుందంటే ఆ రిసీవర్ అనేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఒకసారి ఇస్తారు, మనకి రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ని తిరిగి రిప్లై ఇస్తారు అనమాట. ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ రిప్లై అనుకోండి. ఇప్పుడు సెండర్ ఒకరు మెసేజ్ పంపించారు, మెసేజ్ రిసీవ్ చేసుకున్నాడు. రిసీవర్ వెంటనే ఏం చేస్తాడు, ఓకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే సార్ ఈ మెయిల్ నేను రిసీవ్ చేసుకున్నాను, నేను ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తాను అని తిరిగి మెయిల్ పంపించాడు అనుకోండి సెండర్ కి. సో అంటే ఇక్కడ ఏంటి, సెండర్ మెసేజ్ అనేది ఉంది, ఆ మెసేజ్ ని రిసీవర్ కి పంపించేశాడు. ఒక ఇక్కడ మీడియం ఏం లేదు చూడండి, ఇక్కడ ఎలా ఉందనే చూడండి. ఇంటరాక్టివ్ మోడల్లో సెండర్, మెసేజ్, రిసీవర్. ఆ రిసీవర్ దానికి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఫామ్ చేశాడు, అంటే ఒక రిప్లై రాశాడు, ఆ రిప్లై అనేది సెండ్ చేశాడు. దీనికి ఎగ్జాంపుల్స్ క్లాస్ రూమ్ టీచింగ్, ఇంటర్వ్యూస్, టెలిఫోనిక్ కాన్వర్సేషన్స్, ఇవన్నీ అంతే కదా. నెక్స్ట్ ది ట్రాన్సాక్షనల్ మోడల్. ట్రాన్సాక్షనల్ మోడల్స్ అంటే 2-way కంటిన్యూస్ కమ్యూనికేషన్. ఇక్కడ 1-way కమ్యూనికేషన్ అని, ఇక్కడ 2-way కమ్యూనికేషనే, కానీ ఇక్కడ వన్ టైమే రిప్లై అనేది అసమానం ఇస్తాడు. చెప్పా ఎగ్జాంపుల్ మెయిల్ చెప్పాను, టెలిఫోన్లో ఏంటి, ఓకే సార్ నేను ఫీడ్బ్యాక్ నేను అర్థమైంది నాకు, నేను ఇన్ఫార్మ్ అని చెప్పేసి రిసీవర్ వెంటనే రిప్లై ఇస్తున్నాడు సెంటర్కి, కానీ వన్ టైమే ఇస్తాడు. అదే ట్రాన్సాక్షనల్ మోడల్ అంటే కంటిన్యూస్ కమ్యూనికేషన్, అంటే ఇద్దరి మధ్య సెంటర్ కి రిసీవర్ మధ్య కంటిన్యూస్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ హ్యాపెన్స్ సైమల్టేనియస్లీ, బోత్ పీపుల్ యాక్ట్ యాజ్ ద సెండర్ అండ్ రిసీవర్ అట్ ద సేమ్ టైం. సమ్ టైమ్స్ సెండరే రిసీవర్ గా మారచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సెండర్ ఒక మెసేజ్ పంపించాడు, బోనసెస్ అనేది ఇయర్ లేదు అని రిసీవ్ చేసుకున్నాను అనుకోండి. వెంటనే సరే సార్ అని చెప్పాడు, అంటే ఫీడ్బ్యాక్ రిప్లై ఇచ్చేసాడు. రిప్లై ఇచ్చాక అతను ఏం చేశాడు, రిసీవర్ కాస్త సెండర్ అయిపోయాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి పాస్ చేశాడు, ఎవరికి, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ కి పాస్ చేశాడు అనుకోండి ఆ మెసేజ్ అనేది. అంటే ఇక్కడ సెండర్ రిసీవర్ అయ్యాడు, ఆ రిసీవర్ ఆ మెసేజ్ తీసుకుని మళ్ళీ ఆ రిసీవర్ సెండర్ గా మారిపోయి మెసేజ్ అనేది వేరే వాళ్ళకి పాస్ చేస్తున్నాడు. సో ట్రాన్సాక్షనల్ మోడల్, దీన్ని 2-way కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఇది ఎలాంటివి అంటే ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్, గ్రూప్ డిస్కషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి, ఏదైనా ఒపీనియన్ అనేది చెప్పమన్నారు అనుకోండి, ఒపీనియన్ చెప్తాం, తర్వాత దానికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అయ్యి మళ్ళీ మనం ఒపీనియన్ చెప్తాం, మళ్ళీ రియాక్ట్ అవుతారు. ఇలాంటివి అనమాట, ఇలాంటివి ట్రాన్సాక్షనల్ మోడల్లో వస్తాయి. అలా గుర్తుంచుకోండి, ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్, గ్రూప్ డిస్కషన్స్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ మోడల్లో వస్తాయి. 2-way కంటిన్యూస్ కమ్యూనికేషన్ అంతే కదా, గ్రూప్ డిస్కషన్స్ లో కంటిన్యూస్ గా ఉంటుంది కమ్యూనికేషన్. నెక్స్ట్ బెర్లాస్ SMCR మోడల్. SMCR మోడల్ అంటే సెండర్, మెసేజ్, ఛానల్, రిసీవర్. అని ఏం చెప్తున్నారంటే ఒక కమ్యూనికేషన్ అనేది జరగాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది సెండర్. సెండర్ కి దగ్గర ఒక మెసేజ్ అని ఉండాలి, ఇన్ఫర్మేషనే కదా పాస్ చేసేది సెండర్. సో ఆ మెసేజ్ పాస్ చేయడానికి ఒక మీడియేటర్ ఉండాలి. అంటే మీడియం ఏదైనా ఫోన్ అయి ఉండొచ్చు, మెసేజ్ ఈమెయిల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. తర్వాత ఒక రిసీవర్, అంటే ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇట్ ఫోకసెస్ ఆన్ స్కిల్స్, యాటిట్యూడ్స్, నాలెడ్జ్ అండ్ కల్చర్ ఆఫ్ సెండర్ అండ్ రిసీవర్. సామాన్యంగా ఎలాంటివి ఉంటాయి, స్కిల్స్,
ఆర్గనైజేషన్ అయితే యాటిట్యూడ్ లేదా వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ చూపించడానికి లేదా అంటే కదా ఇప్పుడు ఏదైనా ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకోండి, ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఏంటి మెయిల్ ద్వారా పంపించారు అనుకోండి మెసేజ్, ఇప్పుడు రేపు నువ్వు ఈ వర్క్ చేయాలి ఇలాంటివి అని చెప్పేసి పంపించారు అనుకోండి. సో సెండర్ ఒక మెసేజ్ ఉంది ఇక్కడ ట్రైనింగ్ కి సంబంధించిన మెసేజ్, స్కిల్స్ యాక్ట్ అనేది స్కిల్స్ కి సంబంధించి డెవలప్ చేసుకోవడానికి కొంత నాలెడ్జ్ ఇస్తున్నారు ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈమెయిల్ అనే ఛానల్ యూజ్ చేసుకుని ఇతనికి పంపించారు అనుకోండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి. సో అది ఒక SMCR మోడల్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాము స్క్రామ్ సర్క్యులర్ మోడల్. స్క్రామ్ సర్క్యులర్ మోడల్లో ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఒక కంటిన్యూస్ సైక్లిక్ ప్రాసెస్ అనేది అంటున్నారు. ఏమని చెప్తున్నారంటే బోత్ పార్టిసిపెంట్స్ ఎన్కోడ్, డీకోడ్ అండ్ ఇంటర్ప్రెట్ ద మెసేజెస్. ఇక్కడ ఒక సెండర్ కానీ రిసీవర్ కానీ ఫస్ట్ మెసేజ్ అనేది ఎన్కోడ్ చేసుకుని డీకోడ్ చేసుకుని ఇంటర్ప్రెట్ చేస్తాడు మెసేజెస్ ని. అంటే ఏంటంటే చూద్దాం. ఒక సెండర్ ఉన్నారనుకోండి, సెండర్ ఏం చేస్తాడు ఫస్ట్ ఆ మెసేజ్ ని ఎన్కోడ్ చేస్తాడు. అంటే ఎన్కోడ్ అంటే కరెక్ట్ గా ఆ మెసేజ్ ని తీసుకోవడం, ఫస్ట్ అనలైజ్ చేయడం, చేసుకున్న తర్వాత ఆ మెసేజ్ ని రిసీవర్ కి పాస్ చేస్తాడు. ఓకేనా, ఆ రిసీవర్ ఏం చేస్తాడు దాన్ని ఆ మెసేజ్ ని డీకోడ్ చేస్తాడు. డీకోడ్ చేశాక ఫీడ్బ్యాక్ అనేది ఈ డీకోడ్ చేసి ఆ భావాన్ని గ్రహిస్తాడు. ఓకేనా, ఆ మెసేజ్ ఏంటనేది గ్రహిస్తాడు. కరెక్ట్ గా గ్రహిస్తేనే కదా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వగలడు. ఇక్కడ చూడండి, రిసీవర్ ఫస్ట్ ఆ మెసేజ్ ని డీకోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గనైజేషన్ లో ఒక నో ఫోన్స్ ఆర్ అలౌడ్ అని చెప్పేసి నేను ఒక మెసేజ్ అనేది పెట్టాను అనుకోండి. ఫోన్స్ అనేవి అలౌడ్ చేయట్లేదు అని చెప్పేసి ఒక మెసేజ్ అనుకోండి. ఆ మెసేజ్ ని ఫస్ట్ నేను ఒక మెయిల్లో ఎన్కోడ్ చేశాను. సో ఆ మెసేజ్ ఫస్ట్ మెసేజ్ అయిందా, ఆ మెసేజ్ ని కాస్త మనం ఏం చేసామంటే రిసీవర్ కి పంపించాను. రిసీవర్ నెట్వర్క్ కరెక్ట్ గా ఉంటే అది మెయిల్ ఓపెన్ అవుద్ది. అప్పుడే అతను మెసేజ్ చూసాక దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు. అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మెసేజ్ అంటే అర్థం చేసుకోవడం, ఆ భావం గ్రహించడం. మెసేజ్ ని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఓకే సార్, రేపటి నుంచి ఫోన్స్ అలౌడ్ కాదని చెప్పి నేను మెసేజ్ పంపిస్తాను అని చెప్పేసి చేసి ఫీడ్బ్యాక్ ఎవరికి పంపించాడో ఆ పంపించిన దాన్ని మళ్ళీ మనకి ఇక్కడ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఇప్పుడు నెట్వర్క్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మెయిల్ రాదు, తర్వాత నెట్వర్క్ వచ్చాక మనకు వస్తుంది. సో అది మళ్ళీ సెండర్ ఏం చేస్తాడు దాన్ని ఆ మెసేజ్ ని ఎన్కోడ్ చేసుకుంటాడు. అంటే ఆ మెసేజ్ ని చూస్తాడు, తాను ఎన్కోడ్ చేసుకుంటాడు.